హలో. హలో. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ లైవ్. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన యూట్యూబ్ లైవ్లో స్టాక్ మార్కెట్కి సంబంధించిన మైండ్ సెట్ గురించి అండ్ స్టడీ గురించి మాట్లాడుకుంటాం. ఎవరికైనా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు డిస్కస్ చేస్తారు, దానికి సొల్యూషన్ కావాలంటే చెప్తాను. అండ్ ఏమైనా ట్రేడ్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. మీ ట్రేడ్స్ ఎందుకు ఫెయిల్ అయినాయి ఏంటి అనేది మీకు సెండ్ చేయండి, నేను దానికి రీజన్ ఏంటో చెప్తాను. ఇన్ కేస్ ఎనీ హెల్ప్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు అడగొచ్చు, నేను హెల్ప్ చేస్తాను. ఓన్లీ ఫర్ స్టడీ పర్పస్. ఓకే. హలో అండి. హాయ్. హాయ్ రతన్ గారు. హలో మంజుల. హలో గణేష్ గారు. హాయ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. నిద్ర వచ్చేస్తుంది. మార్నింగ్ క్లాస్ కోసం కొంచెం త్వరగా లేచాను, సో నైట్ కొంచెం లేట్ అయింది వేరే క్లాస్ అవ్వడానికి. సో దట్స్ వై సాటర్డే సండే వచ్చేస్తుంది. రేపటి నుంచి 2 days మళ్ళీ హాలిడేస్, సో ఫుల్ రెస్ట్ తీసుకోవచ్చు. సో హాయ్. హాయ్. హలో. హాయ్. వెల్కమ్ టు అవర్ లైవ్. కమోడిటీస్ చాలా ఓ నిద్ర వస్తుంది. కమోడిటీస్ చాలా వింతగా బిహేవ్ చేస్తున్నాయి మార్నింగ్ నుంచి. స్పాట్ చార్ట్ చాలా అగ్రెసివ్గా వెళ్తుంది. మన ఎంసీఎక్స్ చార్ట్ అస్సలు మూమెంట్ లేదు. నేను అప్పుడే అనుకున్నా సంథింగ్ ఈజ్ స్ట్రాంగ్ అని. అస్సలు చాలా ఎంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తుందంటే ఈరోజు చాలా ఐ మీన్ నేను కొత్తగా చూస్తున్నా. ఎన్జీ ఇన్వెంటరీ డేటా నిన్న కదా, నిన్న నైట్ అయ్యింది కదా 8 o'clockకి. సో దానివల్ల ఫాల్ అయ్యింది. ఎన్జీ ఇంకా బేరిష్లో నుంచి బుల్లిష్కి కన్వర్ట్ అవ్వలేకపోతుంది పాపం. ఓ హైస్. నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా మొన్న ప్రాఫిట్. ఎన్జీ వాటిలో గోల్డ్ అండ్ ఎన్జీలో 20,000 ఉండేది నేను మీకు చూపించేటప్పుడు. నిన్న మార్నింగ్ అది 30K వెళ్ళింది. అండ్ నా టార్గెట్ రీచ్ అయ్యేటప్పటికి ఇంకా మంచి ప్రాఫిట్ వస్తుంది అనుకున్నాను, బట్ టార్గెట్ రీచ్ అవ్వకముందే ఇది వెనక్కి తిరిగినాయి. సో నిద్ర చాలా గట్టిగా వస్తుంది నాకైతే. ఇప్పుడు సాటర్డే సండే వస్తుందా అని వెయిట్ చేస్తున్నా. ఓకే. సో ఏం చెప్తున్నాను, యా 30,000 ప్రాఫిట్ నిన్న మార్నింగ్కి. సో నిన్న ఈవినింగ్కే, నిన్న నైట్కి అది 10,000 అయిపోయింది. ఈరోజు మార్నింగ్కి 22,000 అయ్యింది ఎంటీఎం. ఇప్పుడు ఆ, ఇంకా ఎన్జీ రివర్స్ తిరుగుతుంది, ఇంకా నాకు ఓపిక లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటర్డే సండే వస్తుంది. సాటర్డే సండే ప్రశాంతంగా ఉండాలంటే పొజిషన్స్ క్లోజ్ చేయాలని ఇంకా డిసైడ్ అయ్యి ఇప్పుడు పొజిషన్స్ క్లోజ్ చేసి పడేశాను. సో 30,000 ప్రాఫిట్ బుక్ చేసేటప్పటికి 12,500 రూపీస్ అయ్యింది అది. సో ఐ డోంట్ నో, ఈవినింగ్ ఏమైనా ఆపర్చునిటీ ఉంటే చూస్తాను, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఐ క్లోజ్డ్ ఆల్ మై పొజిషన్స్. సో యా మేబీ వెళ్ళొచ్చు, బట్ సాటర్డే సండే దృష్టిలో పెట్టుకొని నాకు ప్రశాంతత ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు క్లోజ్ మై పొజిషన్స్. దాట్స్ ఇట్. I closed all my positions, 12,500 rupees. That's it. But it's okay. It's okay. మండే చూసుకుందాం. సో ఎందుకోనంటే వరల్డ్ న్యూస్లు గట్టిగా నడుస్తున్నాయి, సో రిస్క్ చేయాలనుకోవడం లేదు. దట్స్ వై క్లోజ్ చేస్తాను.
యాహ్! నా ట్రేడ్ లాజిక్ అవన్నీ చెప్తానండి. యాహ్! హ్మ్. ఆగట్లేదు. నావలింతలు అస్సలు ఆగట్లేదు. మీ ట్రేడ్ లాజిక్ చెప్పండి మేడం. కంపల్సరీ 100% చెప్తానండి. ఆహ్, టుడే ఇన్వెంటరీ డేటా కాదు. నిన్న ఈవినింగ్ ఎవ్రీ థర్స్‌డే నైట్ 8:00 వస్తుంది. ఎవ్రీ వెడ్నెస్‌డే క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా వస్తుంది. థర్స్‌డే నేచురల్ గ్యాస్ ఇన్వెంటరీ డేటా వస్తుంది. నాట్ టుడే. స్పాట్ అండ్ ఎంసీఎక్స్ చార్ట్ ఎందుకు డిఫరెంట్‌గా ఉంటాయో చూపించరా చార్ట్‌లో? యాక్చువల్లీ స్పాట్ చార్ట్ అనేది 24 డిఫరెన్స్ ఏమి ఉండదు. మోస్ట్‌లీ 2 ఒకలానే ఉంటుంది. కాకపోతే 24 అవర్స్ రన్నింగ్ మార్కెట్ కాబట్టి కమోడిటీస్ అనేవి మనము ఇంటర్నేషనల్ చార్ట్‌లో ఎనాలిసిస్ చేయాలి. మన ఇండియన్ చార్ట్‌లో ట్రేడ్ చేయాలి. కానీ మన బ్రోకర్ టెర్మినల్స్ అనేవి మన ఎంసీఎక్స్ చార్ట్ బట్టి మూవ్‌మెంట్ అవుతూ ఉంటాయి కాబట్టి, ఎంసీఎక్స్ చార్ట్ మూవ్‌మెంట్ అనేది ఈరోజు లేదు. సో, థాట్స్ వై మన చార్ట్ మూవ్‌మెంట్స్ అనేవి లేవు. బట్ ఈరోజు నైట్ నుంచి నిన్న ఈవినింగ్ నుంచి కంపేర్ చేస్తే నేచురల్ గ్యాస్ రికవర్ అయ్యింది. బట్ ఎంసీఎక్స్ చార్ట్ రికవర్ అవ్వలేదు. ఐ డోంట్ నో వై. బట్ ఎనాలిసిస్ అనేది మనం మొత్తం ఇంటర్నేషనల్ చార్ట్‌లోనే చేయాలి. సో, యాహ్! ఓన్లీ ఎంసీఎక్స్ అనేది మనం ఓన్లీ ట్రేడింగ్‌కి పర్పస్ మాత్రమే దానిలోకి వెళ్తాము. బికాజ్ ఒకవేళ మన మార్కెట్ క్లోజ్ అయ్యి ఇంటర్నేషనల్ మార్కెట్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు నైట్ టైము నెక్స్ట్ డే మన మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత జరిగిన మూవ్‌మెంట్స్ అంతా మనకి గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్స్ లాగా ఓపెన్ అవుతాయన్నమాట. సో, కాబట్టి మనం ఇంటర్నేషనల్ చార్టే మనం ఫాలో అవుతాం. ఓకే. టుడే నిఫ్టీలో ఏమైనా చేశారా? యాక్చువల్లీ చూసాను. చేయలేదు. చేస్తే పీ&ఎల్ అలా ఉండదు కదా! ఖచ్చితంగా నేను మార్నింగ్ 15 మినిట్స్ తర్వాతనే చూసాను. ఇట్స్ బుల్లిష్ అనుకున్నా. బట్ నేను ట్రేడ్ చేయలేదు ఈరోజు. హాయ్. హలో. హలో రవి గారు. హాయ్ అండి. యాహ్! బికాజ్ నేనెందుకు నిఫ్టీ చేయలేదంటే నాకు నిద్రొచ్చేస్తుంది. మార్నింగ్ క్లాస్ కోసం చాలా త్వరగా లేచాను. ఎవరు కామెంట్ చేయకండి నా నిద్ర మీద. కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ఓకే. సో, యాహ్! నా నా అనాలిసిస్ చెప్తాను. ఈరోజు నా క్రూడ్ ఆయిల్ యాహ్! దట్స్ ఇట్. చెప్తాను. యాహ్! క్రూడ్ ఆయిల్ యాక్చువల్లీ నేను గోల్డ్ ఎంట్రీ నాది ఇక్కడ పడింది. ఆల్మోస్ట్ ఈ లెవెల్‌లో పడింది నా గోల్డ్ ఎంట్రీ. నా టార్గెట్ అయితే ఈ బ్లాక్ లైన్ అనేది టచ్ అవ్వాలి. ఓకే. సో, నా టార్గెట్ అయితే ఇది. బికాజ్ ఇక్కడ నాకు ఒక ప్యాటర్న్ కనిపిస్తోంది. వాట్ ఈస్ దట్ ప్యాటర్న్? ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్. ఈ ప్యాటర్న్ కనిపిస్తోంది. ఈ ప్యాటర్న్ టార్గెట్ అయితే ఇది. దీన్ని తీసుకొచ్చి ఫ్రమ్ బ్రేక్‌ఔట్ పాయింట్. నా టార్గెట్ అయితే ఈ లైన్ అయితే టచ్ అవ్వాలి. టచ్ అయిన తర్వాత అది ఏం చేస్తదో మనం చెప్పలేం. బికాజ్ అది మేజర్ ట్రెండ్ లైన్, మేజర్ రెసిస్టెన్స్ లైన్ కాబట్టి మోస్ట్‌లీ అక్కడ ప్రాఫిట్ బుకింగ్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం రిట్రేస్‌మెంట్ పడుతుంది. సో, యాహ్! నెక్స్ట్ కమింగ్ టు మంచిగా వెళ్ళింది ఇక్కడ. టాప్‌లోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడి నుంచి రివర్స్ తిరిగింది. బికాస్ ఆఫ్ డైవర్జెన్స్. ప్రైస్ మేకింగ్ హైయర్ హై అండ్ స్టడీ.
ప్రైస్ మేకింగ్ హైయర్ హై, బట్ ఇండికేటర్ మేకింగ్ లోవర్ హై. ఇక్కడ డైవర్జెన్స్ ఉంది. సో కాబట్టి బీ కేర్ఫుల్ ఇలా వచ్చినప్పుడు మాత్రం. సో ఇక్కడ నేను యాక్చువల్లీ నాది లాంగర్ వ్యూలో కదా, సో నేను ఎగ్జిట్ అవ్వలేదు. సో నాది హైయర్ టైం ఫ్రేమ్ నేను ఫాలో అవుతున్నా, 4 అవర్లీలో ఫాలో అవుతున్నాను కాబట్టి నేను ఎగ్జిట్ అవ్వలేదు అక్కడ. సో కాబట్టి ఇది మళ్ళీ రివర్స్ తిరిగి మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అందుకుంది. ఓకే, సో కాకపోతే నా ఎగ్జిట్ ఆల్మోస్ట్ 15 మినిట్స్లోకి వెళ్తే ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ పడింది కదా, ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను బికాస్ ఆఫ్ కాదు, దీని కింద క్యాండిల్లో ఇది రెడ్ క్యాండిల్ పడింది. సో క్యాండిల్లో నేను ఎగ్జిట్ అయిపోయాను బికాజ్ నాకు ఇక్కడ మూమెంటం ఉంది, బట్ మన ఇండియన్ చార్ట్కి వచ్చేసరికి మూమెంట్ లేదు అస్సలు. సో సంథింగ్ ఇస్ రాంగ్. నాకు ఎందుకు ఫ్రైడే కదా, నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ హాలిడే మూడ్లో ఉంటారు, ట్రేడర్స్ అందరూ. సో మోస్ట్లీ మండే అండ్ ఫ్రైడే మార్కెట్ సైడ్ వేస్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ. సో కమోడిటీస్ అయితే అసలు టూ మచ్ చేస్తుంది. అండ్ టుడేస్ ఫ్రైడే కాబట్టి మేబీ హాలిడే మూడ్లో ఉన్నారు, అసలు ఎవ్వరు ట్రేడ్ చేయడం లేదు. బికాస్ ఆఫ్ దాట్ నేను ఎగ్జిట్ అయిపోయాను బికాస్ ఐ డోంట్ వాంట్ టు క్యారీ ఫార్వర్డ్ మై పొజిషన్స్. అండ్ కమింగ్ టు న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్ అయితే ఆఫ్ నైట్ ఇంత ఫాల్ అయ్యి ఆల్మోస్ట్ రికవర్ అయిపోయింది. ఓకే, ఇక్కడ వరకు రికవర్ అయ్యింది. బట్ మన ఇండియన్ చార్ట్కి వచ్చేసరికి చూడండి, అసలు ఎక్కడ మూమెంటం లేదు మన ఇండియన్ చార్ట్లో. రైట్, ఇక్కడ చూడండి ఎంత మంచి మూమెంట్ ఉంది. ఇక్కడ నాకు ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యింది. ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఇక్కడ నా పొజిషన్స్ని యాడ్ చేసుకున్నాను నేను, యాడింగ్ మోర్ పొజిషన్స్. ఓకే, ఎందుకంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యింది. నాకు 4th వేవ్ కరెక్షన్, ఎలియట్ వేవ్ థియరీ ప్రకారం 1 2 3 4 5 5th వేవ్ కనిపిస్తుంది నాకు. 5th వేవ్కి నాకు ఎలా అయినా ఈ బ్లూ లైన్కి టచ్ అవ్వాలి. ఓకే, సో కాబట్టి నాకు ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వగానే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. బికాజ్ ఇక్కడ ప్యాటర్న్ ప్రకారం కూడా నాకు ఇక్కడ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ బాగానే కనిపిస్తుంది. సో కాబట్టి ఎంట్రీ తీసుకున్నా. కాకపోతే ఇక్కడ మూమెంట్ ఉంది కానీ అసలు ఇండియన్ చార్ట్లో ఎక్కడ మూమెంట్ లేదు. సో దట్స్ వై ఐ ఎగ్జిటెడ్ ఆల్మోస్ట్ హియర్. ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను బికాజ్ నాకు న్యాచురల్ గ్యాస్లో వచ్చిన ప్రాఫిట్ కూడా తీసుకెళ్ళిపోయింది. ఇట్స్ ఓకే, మండే చూసుకుందాము అని. ఈరోజు అస్సలు మూమెంటం లేదు, స్ట్రక్ అవ్వకండి. కమోడిటీస్లో మోస్ట్లీ ఈవినింగ్ 5 o'clock తర్వాత చూడండి, ఒకవేళ అందుకుంది అని అంటే ఈవినింగ్ 5 o'clock తర్వాత మూమెంటం అందుకోవచ్చు. సో ఈరోజు నా ఎంట్రీ ఇది. క్రూడ్ ఆయిల్, కమింగ్ టు క్రూడ్ ఆయిల్. యాక్చువల్లీ నేను క్రూడ్ ఆయిల్లో లేను బికాజ్ టూ మచ్ సైడ్ వేస్, వెరీ మచ్ సైడ్ వేస్. అస్సలు సైడ్ వేస్, టూ మచ్ సైడ్ వేస్ అంటే అసలు యా. ఓకే, దట్స్ ఇట్. కమింగ్ టు ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి మూమెంటం అందుకుందా. గోల్డ్లో అస్సలు మూమెంట్ లేదు. సో దీనివల్ల అసలు నాకు ప్రీమియమ్స్ అనేవి కదలడం లేదు, చాలా చిరాకు వచ్చింది. సో దట్స్ వై. అండ్ కమింగ్ టు సిల్వర్, నేను సిల్వర్లో కూడా ట్రేడ్లో ఉన్నాను. సిల్వర్ చూడండి ఎంత సతాయించిందంటే, మార్నింగ్ ఇది బ్రేక్అవుట్ కూడా చేసింది, దాని తర్వాత మళ్ళీ బ్రేక్ డౌన్ చేసింది. సో ఇంక మొత్తం అన్నీ ఎగ్జిట్ హాల్ కొట్టుబడేసిన. సో 30,000 ప్రాఫిట్, 12,500 బుక్ చేశాను నేను. ఇట్స్ గాన్, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మార్కెట్ నాకు నచ్చలేదు ఈరోజు. ఐ డోంట్ నో వై, నాకు నచ్చలేదు అంతే, దట్స్ ఇట్. నేను ట్రేడ్ చేయాలనుకోలేదు. ఆ ప్రాఫిట్ చాలు, మండే చూసుకున్నాము. సాటర్డే సండే నేను రిస్క్ తీసుకోవాలనుకోలేదు. అండ్ కమింగ్ టు వరల్డ్ న్యూస్లు కొంచెం గట్టిగా ఉన్నాయి కదా, మేబీ గోల్డ్లో ఏమైనా న్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ప్రపంచం అంతా గోల్డ్ మీద కన్నేసి ఉంది. సో కాబట్టి ఎక్కడ ఏ న్యూస్ వచ్చినా అది గట్టిగా పడడానికి అయితే గట్టిగా రెడీగా ఉంటుంది. నా టార్గెట్ అయితే గోల్డ్లో 65,000 to 70,000 అరౌండ్ కిందన పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్యూచర్లో ప్రైస్ యాక్షన్ ప్రకారం డెప్త్ ఆఫ్ కరెక్షన్కి
ఆల్మోస్ట్ 65, 70,000 అట్లీస్ట్ రావాలని అనుకుంటున్నాను. బికాస్ మనం గోల్డ్ కొనుక్కోవాలి అంటే అది రావాలి కదా. ఓకే, 1 సెకండ్. ఓకే, 1 సెకండ్. ల్యాండ్లైన్ కాల్ వస్తుంది. డిస్టర్బెన్స్, డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, సో కాబట్టి ఎగ్జిట్ అయిపోయాను. మండే చూసుకుందాం, ప్రశాంతంగా పడుకోవాలి. సో సాటర్డే సండే పొజిషన్స్ ఏమి లేవనుకోండి, ట్రేడర్కి ఉండే ఆ హ్యాపీనెస్ ఏవి తెలుసా. సాటర్డే సండే పొజిషన్స్ ఏమి లేవు అంటే, సో అమ్మ అదేమైపోతుందో సడన్గా ఏమైనా సాటర్డే సాటర్డే సండే హాలిడేస్ కదా. ఎగ్జాంపుల్, ఆ 2 డేస్లోనే సంథింగ్ ఏదో వరల్డ్ న్యూస్, గోల్డ్ ఏదో జరిగింది. ఓకే, అక్కడ ఉన్నది చూడండి టెన్షన్. అమ్మో పొజిషన్స్ ఉన్నాయి, అది ఏం జరుగుతాయో, ప్రొటెక్షన్ వేయలేదు. సో దానికి ఆపోజిట్లో స్ప్రెడ్స్ గట్రా వేయలేదు, స్ట్రాటజీ వేయలేదు, జస్ట్ నెక్కడ్ పొజిషన్స్ ఉన్నాయి. సో అనే టెన్షన్తో పడుకోవడం కంటే హ్యాపీగా అన్నీ బంద్ చేసి హ్యాపీగా పడుకోవడం చాలా బెటర్. ఓకే, సో కాబట్టి సాటర్డే సండే కొంచెం క్యారీ ఫార్వర్డ్ చేయాలి అని అనుకుంటే ప్రొటెక్షన్ వేయండి. అదర్వైజ్ నెక్కడ్ పొజిషన్స్ అస్సలు ఫాలో క్యారీ ఫార్వర్డ్ చేయకండి. ఓకే, దట్స్ మై సజెషన్. హలో ఆల్, హలో ఆర్ఎన్ ఫ్యాక్స్ రవి. ఓకే మేడం, నో ప్రాబ్లం, టేక్ రెస్ట్, గుడ్ నైట్. గుడ్ నైటా? పడుకుంటే గుడ్ నైట్ అయిపోతుందా? సూపర్ అండి మీరు. గోల్డ్ ఫార్మ్స్ బేరిష్ రెక్టాంగులర్ ప్యాటర్న్. బేరిష్ రెక్టాంగులర్ ప్యాటర్నా? యాజ్ ఆఫ్ నో బేరిష్ రెక్టాంగిల్ ప్యాటర్న్స్ ఏం కనిపించట్లేదండి. సిల్వర్లో కనిపిస్తుంది, బట్ గోల్డ్లో అయితే ఇంకా ఏం కనిపించట్లేదు. ఐ థింక్ చూద్దాం, అది ఇంకా బ్రేక్ డౌన్ అవ్వడానికి చాలా టైం ఉంది. చూద్దాం, వన్స్ చెక్ ఇట్ మేడం. ఓకే, మీ ల్యాండ్లైన్ భలే ఉంది, ఒకసారి చూపించరా? ఎలా యూజ్ చేస్తారు? వైర్లెస్ కదా, సిమ్ వేసారా? నో అండి, యాక్చువల్లీ అది ఇంట్లో ఎయిర్టెల్ వైఫై ఉంది. వైఫైకి మనకి ల్యాండ్లైన్ కూడా వాడు ఫ్రీ ఇస్తాడనమాట. ఒక నెంబర్ వాడే ఫిక్స్ చేసి నెంబర్ ఇచ్చేస్తాడు. ల్యాండ్లైన్ కనెక్షన్ కూడా నెట్వర్క్కి కలిపి ఉంటుందన్నమాట. సో మనం ఆ నెట్ జియో ఆర్ ఎనీథింగ్, సో నేను ఎయిర్టెల్ వేయించుకున్నాను, దానికి సంబంధించిన నెంబర్ వాడే ఇచ్చాడు. సో ల్యాండ్లైన్ ఇది ఎలా ఉంటుందంటే ఇట్స్ వైర్లెస్ అనమాట. రావట్లేదు ఇక్కడికి. సో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది ఛార్జింగ్ ఇదని పోర్ట్ అనమాట. దీనికి ఇలా పెడతాము. ఓకే, అది అక్కడ ఉంటుంది. మా అమ్మ ఏంటంటే ఫోన్ పట్టుకొని ఇక్కడ నుంచొని మాట్లాడేస్తూ ఉంటుంది. అంటే దాన్ని ఏమంటారు, వాట్ ఈస్ దట్, కబుర్లు. సో నాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి మా అమ్మ కోసం వైర్లెస్ ఫోన్ తెచ్చి పెట్టిన అక్కడ. ఇప్పుడు నా రూమ్లోకి రాదనమాట. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయి బాల్కనీలో కూర్చొని, సారీ బయట సైడ్ కూర్చొని, అవుట్ సైడ్ కూర్చొని మాట్లాడుకుంటాం. ఆ సోది అంతా మనం వినలేం కాబట్టి సో ప్రశాంతంగా ఉంటాం అనమాట. సో కేవలం దానికోసమే నేను వైర్లెస్ ఫోన్ పెట్టా. ఇంతకుముందు వైర్డ్ ఉండేది, బట్ ఇక్కడ నాకు చాలా డిస్టర్బెన్స్ ఐ డోంట్ వాంట్ టు లిసన్ ఆల్ దోస్ బాతాకానీస్ అనమాట. ఓకే, దట్స్ వై నేను అది పెట్టా. ప్రతి దాంట్లో మా ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకి ఒక స్టోరీ ఉంటుంది. ఓకే, యా, దట్స్ ఇట్. పాట్నా గౌసే మేడం, నమస్కారం. నమస్కారం అండి పఠాన్ గారు. మై సన్ స్టిల్ నౌ 10th క్లాస్. మై డ్రీమ్ స్వింగ్ ట్రేడింగ్. మై సన్ ఆన్లైన్ క్లాస్. యువర్ సజెషన్ మేడం గారు. ఓకే, మీ అబ్బాయికి నేర్పించాలనుకుంటున్నారా? 10th క్లాస్, ఓకే. మీ అబ్బాయికి నేర్పించాలనుకుంటున్నారండి. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కనుక నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్ ఐడి నేను టెక్స్ట్ చేస్తాను. సో
మీరు ఎక్కడైనా కోర్స్ జాయిన్ చేయండి. ఎందుకనంటే తనది ఇప్పుడు చదువుకుంటున్నాడు కాబట్టి, తనకి చాలా టైం ఉంది కాబట్టి, తన ఓన్‌గా నేర్చుకొని చేయడానికి చాలా టైం పడుతుంది. అదే ఒక మెంటర్ కింద అతను రెడీ అయ్యారంటే, మేబీ తను సెట్ అయ్యే టైంకి తను మంచి ట్రేడర్ అవుతారనమాట. ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్. ఇన్వెస్టింగ్ చేయడానికైనా ట్రేడింగ్ కాన్సెప్ట్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలండి. సో, కాబట్టి తనకి నేర్పించడానికే ట్రై చేయండి మోస్ట్‌లీ. ఓకే. తన ఓన్‌గా కాకుండా జస్ట్ ఎందుకంటే ఎక్కువ స్టడీస్ మీద కూడా ఫోకస్ చేయాలి కాబట్టి ఎక్కడైనా జాయిన్ చేయడానికి ట్రై చేయండి. నా దగ్గరనే నేను కూడా పర్సనల్ ట్రైనింగ్ ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంది అంటే నా దగ్గర జాయిన్ అవ్వచ్చు. లేదు వేరే ఇంకెక్కడైనా జాయిన్ చేస్తానన్నా వాళ్ళని కూడా నేను సజెస్ట్ చేస్తాను. బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్. ఓకే. ఒకసారి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో టెక్స్ట్ చేశారు అనంటే నేను మీకు సజెస్ట్ చేస్తాను. మీరు కావాలంటే జాయిన్ చేయండి నా దగ్గరైనా. లేదు అనంటే అకాడమీస్ ఏమైనా కావాలా? మీ బడ్జెట్ ఏంటో చెప్తే దాన్ని బట్టి నేను బయటవి కూడా సజెస్ట్ చేస్తాను. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ జాయిన్ చేయొచ్చు. ఓకే. యాహ్! ఆహ్, నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నేను లింక్ సెండ్ చేస్తాను. మోస్ట్‌లీ మీకు ఇన్‌స్టాగ్రామ్ ఉంటే ఓకే. లేదు అనంటే మీ బాబుకి ఇన్‌స్టాగ్రామ్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. సో, మనకంటే పిల్లలే ఇప్పుడు కొంచెం ఫాస్ట్‌గా ఉంటున్నారు గదా! సో, ఖచ్చితంగా దాని నుంచయితే ఒకసారి నాకు టెక్స్ట్ చేయండి సార్. దానికి ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు రీచ్ ఔట్ అవ్వండి. నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఎక్కడ చేయాలి ఏంటి అనేది. ఓకే. నా ఇంటర్నెట్ ఎయిర్‌టెల్ అండి. ఎయిర్‌టెల్ వాడు ఒక నంబర్ ఇచ్చాడు ఫోను నంబరు. అది ఆల్‌మోస్ట్ ఒక 4 ఇయర్స్ నుంచి అదే వాడుతున్నాను. సో, యాహ్! ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ వాడుతున్నా. సో, ఒక్కసారి ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి లైక్ కొట్టారనుకోండి. సో, ఈ వీడియోస్ అన్నీ కొంచెం మంది సజెషన్ వెళ్తుందనమాట. సో, మనకే కాదు వేరే వాళ్ళకి కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు కదా! మేబీ నేను చెప్పేది మీకు యూజ్‌ఫుల్ అని అనిపిస్తే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, మీరు నాకు మోటివేట్ చేసేది అండ్ నన్ను ఎంకరేజ్ చేసేదంటే ఆ లైక్స్, కామెంట్స్ మాత్రమే. ఓకేనండి. థాంక్ యూ సో మచ్. సో, మీకు యూజ్ అవుతుంది కంటెంట్ అంటే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ స్పీడ్ బానే ఉంది. నేను అన్‌లిమిటెడ్ తీసుకున్నాను. బికాజ్ ఎక్కడ ఆగదు. నాకు మోస్ట్‌లీ ఇంట్లో మొత్తం నా ఇంట్లో టీవీ కనెక్షన్స్ ఏమి ఉండవు. నేను జీ తెలుగు ఎక్సెట్రా, ఎక్సెట్రా ఏమి ఉండవు మా ఇంట్లో. సో, ఓన్లీ నెట్ కనెక్షన్. సో, దానిలోనే మార్నింగ్ నుంచి నైట్ వరకు మా అమ్మ జీ తెలుగుకి సబ్స్క్రిప్షన్ తీసుకుంటాను. మా అమ్మ కోసం. సో, యూట్యూబ్ ఉంటుంది. మా బాబు ధను మామ చూస్తాడు. నెక్స్ట్ ఇంకొకటి 'చింగ్ చాంగ్' ఏదో చూస్తాడు. సో, అలాంటివి ఏవో చూస్తారనమాట. సో, తనకంతా యూట్యూబ్. నాకు యూట్యూబ్ వీడియోస్ కోసం, లైవ్ కోసం అండ్ నేను ట్రేడింగ్ చేయడం కోసం. మొత్తం అన్నిటికి సెట్ అయిపోతుంది. అన్‌లిమిటెడ్ ప్లాన్. ఆల్‌మోస్ట్ ₹1000 అరౌండ్ కడతా నేను పర్ మంత్. ఇట్స్ వెరీ గుడ్ ప్లాన్ యాక్చువల్లీ. యాహ్! ఏమైనా స్టడీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకెవరికైనా? సో, ఎనీ క్వెషన్స్? ఏంటి ఈరోజు అందరూ హాలిడే మూడ్‌లో ఉన్నట్టున్నారు. ఎక్కువ మంది రాలేదు. నేను నిద్రముఖంతో వచ్చాను. ఎవరు రాలేదు. ఓకే. స్పీడ్ ఎంతొస్తుందో ఐ డోంట్ నో అండి. అదంతా మా ఆయన చూసుకుంటాడు. సో, ఈ టెక్నిక్ ఇది దాన్నేమంటారు? ఈ గ్యాడ్జెట్స్ ఇవన్నీ తనే మెయింటైన్ చేసుకుంటాడు. ప్రాబ్లమ్ వచ్చిందా తీసుకెళ్ళి తన మొఖం తన తనకిచ్చేస్తాను. చూసుకో ఏదో జరిగింది దీనికి అని. తనే చూసుకొని సెట్ చేస్తాడనమాట. ఐ డోంట్ నో ఎనీథింగ్. దాని గురించి అస్సలు పట్టించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉండదు. అంత అంటే చిన్న చిన్న వాటిల మీద టైం వేస్ట్ చేయడం అనేది నాకు ఇంట్రెస్ట్ ఉండదు. సో, దట్స్ వై. ఇంట్రాడేకి స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పరా? నేనెప్పుడు చెప్పేదే నేను ప్రీవియస్ వీడియోస్‌లో మనం స్క్రీనర్స్ మీద ఒక చార్టింగ్ మీద నేను కొన్ని క్లాసెస్ తీసుకున్నా. లాస్ట్ వీడియోస్ చూడండి ఒకసారి. చార్టింగ్ మీద నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఇంట్రాడేలో స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని.
నేను ఇంకా నెక్స్ట్ మా సార్ది లింక్స్ కూడా రేంజ్ బ్రేక్అవుట్, సైడ్ వేస్ బ్రేక్అవుట్ అండ్ ఇంట్రాడే ఈక్విటీ చేస్తున్నారని అంటే మీకు ఖచ్చితంగా మూమెంటం ఉంటేనే కానీ మీరు చేయలేరు కాబట్టి రేంజ్ బ్రేక్అవుట్ స్కానర్స్ అనేవి మీకు బాగా వర్కౌట్ అవుతాయి. నేను ఆల్మోస్ట్ 2 డేస్ నుంచి నేను చార్ట్లో పోస్ట్ చేస్తున్నాను అవి. ఇప్పుడు కూడా పోస్ట్ చేయమంటే చేస్తాను, నో ప్రాబ్లం. రేంజ్ బ్రేక్అవుట్ స్టాక్ స్కానర్ పంపిస్తాను. దానిలోకి వెళ్ళి అక్కడ క్యాష్ ఇలా సెగ్మెంట్స్ ఉంటాయి. దానిలో మీకేం కావాలో అవి పెట్టుకోండి. ఇంట్రాడే ఈక్విటీలో చేస్తారా, క్యాష్ పెట్టుకోండి. రన్ స్కాన్ కొట్టండి. కొడితే మీకు అక్కడ ఫిల్టరింగ్ అయిపోతాయి. ఆ స్టాక్ సెలెక్ట్ చేసుకుని ట్రేడింగ్ వ్యూలోకి వచ్చి హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి బ్యాక్ టెస్ట్ చేసుకుంటారండి. మీకు అక్కడ ఆపర్చునిటీ ఉందా లేదా చూసుకోండి. చూసుకొని దాని తర్వాత మీ అనాలిసిస్ మీరు చేసుకోండి, మీ ఓన్ అనాలిసిస్. ఓకే, అక్కడ వచ్చింది కదా అని బ్లైండ్గా ఎంటర్ అవ్వద్దు. బికాస్ ఎందుకంటే అది ఒక్కొక్కసారి ఫాల్ సిగ్నల్స్ కూడా ఇస్తూ ఉంటాయి. సో అక్కడ వచ్చిన దాన్ని తీసుకొని యూటిలైజ్ చేసుకొని మీరు మన వేలో మనం ట్రేడ్ చేసుకోవాలి. అక్కడ వచ్చింది కదా అని బ్లైండ్గా ఎంటర్ అవ్వకూడదు. ఓకే, ఇంట్రాడేకి. ఓకే మేడం, మీరు ఆప్షన్ సెల్లర్ ఆర్ బయర్ బోత్ చేస్తానండి. ఆప్షన్ సెల్లింగ్ అండ్ బయింగ్ రెండు చేస్తాను. స్ట్రాటజీస్ కూడా వేస్తాను. బట్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ మోస్ట్లీ చాలా తక్కువ చేస్తాను. ఓకే, యా. శివ గారు అయ్యండి. అక్క మండే రోజు నిఫ్టీ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ చెప్పండి ప్లీజ్. నేను 25,000 కాల్ని ఈరోజు బై చేసి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నా. నేనైతే సజెస్ట్ చేయను, బికాస్ వరల్డ్ న్యూస్లు గట్టిగా ఉన్నాయి కాబట్టి. సో క్యారీ ఫార్వర్డ్స్ అనేవి చేయకుండా ఉండడమే బెస్ట్ ఆప్షన్ అని నా ఒపీనియన్. ఓకే, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ నెక్స్ట్ మనము వాటిలో ఎనాలిసిస్ అనేది మనం లైవ్ డేటా చెప్పకూడదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. కాకపోతే అది యాజ్ ఆఫ్ నౌ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మీద ఉంది. సో కాబట్టి కాషియస్ సైన్. అది బుల్లిష్ అవ్వచ్చు, బేరిష్ కూడా అవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. సో మండే యాక్షన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఒకవేళ అది బ్రేక్అవుట్ అయ్యిందనంటే ఆల్ టైమ్ హైకి మేబీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది ఎగ్జాక్ట్గా. మీరు డైలీ టైం ఫ్రేమ్ పెట్టి కంప్రెస్ చేసి చూడండి. డిసెంబర్ హైన ఎక్కడో రెసిస్టెన్స్లో కూర్చొని ఉంది. సో ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితేనే కానీ అది బుల్లిష్ అవ్వదు. బ్రేక్ డౌన్ అయితే మాత్రం బెరిష్ అవ్వచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. సో కాబట్టి నేను లైవ్ డేటా చెప్పకూడదు. యా. మంజుల అనే నేమ్తో కూడా స్క్రీనర్ ఉందా మేడం? తెలియదండి, ఏమో మేబీ ఉండొచ్చేమో. ఏమో నా పేరుతో ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీనర్స్ తయారు చేసి ఉండొచ్చేమో. ఒకసారి ట్రై చేసి చూడండి. చాటింగ్లో మంజుల అని కొట్టి చూడండి, వస్తుందేమో. ఓకే, మీ డౌట్ బాగుందండి, ఒకసారి ట్రై చేసి చూద్దామా? ఓకే, లెట్స్ ట్రై. చాటింగ్ నాతో ఎలా అయినా చాటింగ్ ఓపెన్ చేయించారు. ఇక్కడ సర్చ్ స్క్రీనర్స్ ఉంది కదా, ఈ స్క్రీనర్స్ క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ వస్తుంది. సర్చ్లో మంజుల సర్చ్ స్కాన్. ఏంటిది? ఇంట్రాడే బుల్లిష్, మంజుల బేరిష్. మంజుల, ఐ హ్యావ్ స్కాన్డ్ ఇన్ 15 minutes, గ్రేటర్ దాన్ 60 minutes, లెస్ దాన్ 65 minutes. ఓ సారీ 15 minutes, గ్రేటర్ దాన్ 60 అంటే RSI 60 అండ్ లెస్ దాన్ 65 అంటే 60 to 65 ఉన్నది ఆ స్టాక్స్ని ఈ మంజుల అనే ఆవిడ ఫిల్టరింగ్ చేసింది. అంటే మొమెంటమ్ ట్రేడర్ ఈమె. ఓకే, మొమెంటంలో ఉన్న స్టాక్స్ని ఐడెంటిఫై చేస్తుంది, అది కూడా 15 minutesలో. ఇంట్రాడే బుల్లిష్ మంజుల. అమ్మో, చాలా స్కానర్స్ ఉన్నాయండి. నేను చెప్పాను కదా, ఎలా అయినా నాతో ఓపెన్ చేయించేసారు స్కానర్స్. ఇది చూడండి నిఫ్టీ. హలో నిఫ్టీ లవర్ ఎవరు? పవన్ గారు.
ఇక్కడ ఈ రెసిస్టెన్స్ మీద కూర్చొని ఉందండి. సో, దీన్ని బట్టి చూడండి. బీ కేర్‌ఫుల్. సో, ఏదైనా జరగొచ్చు. ఓకే. ఓకే. యాహ్! ఓకే మేడం. నవీన్ గారు ఆప్షన్ చైన్ ఎనాలిసిస్ వీడియో ఎప్పుడు చేస్తారండి? మీరు ఆప్షన్ చైన్ కావాలా? ఓకే. నాకు యాక్చువల్లీ నా ఆయన పేరు మర్చిపోయాను. ఆయన ఎవరో ఒక ఆయన అడిగారు. నారాయణ గారా? సమ్ ఏదో నేమ్ ఉంటుంది. ఐ థింక్ ఆయన కూడా అడిగారు ఆప్షన్ చేయను. కానీ చేయలేకపోయినా. ఆప్షన్ డేటా చెప్పడం అంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. అందుకే నేను ఇంతకుముందు చెప్పలేదు. థ్యాంక్ యూ మేడం. ఓకేనండి. తక్కువ డికే ఉండే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఐటీఎంలో ఎంత డీప్ వెళ్ళాలి? తక్కువ డీకే ఓకే. తక్కువ డీకే ఓకే. అంటే టైం డీకే తక్కువ ఉండాలి అని అంటే ఐటీఎం లోపలికి వెళ్తారా? మోస్ట్లీ ఒక త్రీ ఐటీఎంస్కి వెళ్ళండి. ఏటీఎంకి ఫస్ట్ ఐటీఎం, సెకండ్ ఐటీఎం, థర్డ్ ఐటీఎం. తక్కువ డీకే అని అంటే కనుక కొంచెం డీప్గా వెళ్ళాలి. 3 ఐటీఎంస్ క్రాస్ చేసి లోపలికెళ్ళాలి. అక్కడ మొమెంటమ్ చార్ట్ ఓపెన్ చేయండి. రౌండ్ ఫిగర్స్‌లో ఎక్కువగా ట్రై చేయండి. యాక్చువల్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మొమెంటమ్ చాలా ఎక్కువే ఉంటుంది. సో, మీరు మంత్లీ ఎక్స్‌పైరీ కొట్టినా మొమెంటమ్ ఉంటుంది అక్కడ. వోలటైల్ వాల్యూమ్ ఉంటుంది. సో, ప్రాబ్లమ్ లేదు. సో, కాకపోతే 3 ఐటీఎమ్స్ లోపలికి వెళ్ళండి. వెళ్తే మీకు ఆప్షన్ టైమ్ వాల్యూ తక్కువుంటుంది. లైక్ డెల్టా 0.8. షేర్ చేయాలా? I'll share my screen. 1 second. Open interest. ఒక్క నిమిషం అండి. చెప్తాను. Yeah, I'll show my screen. Oh, oh. 1 second. నా స్క్రీన్ కనిపిస్తుందా? నేను స్కానర్ ఏమి తయారు చేయలేదండి. నా పేరున్న వాళ్ళెవరో ఆ కోడింగ్ రాసి పెట్టారు. సో, అది నేను కాదు. ఓకే. సో, నేను కోడింగ్ నాకు తెలియదు. ఐడియా లేదు. ఓకే. ఏం కనిపిస్తుంది? నాకు మీరు అందరూ లైక్స్ కొడితేనే గానీ నేను ఆప్షన్ చేయని చెప్పను. లైక్స్ కొట్టండి. ఫస్ట్ 22 మెంబర్స్ ఉన్నారు. 22 లైక్స్ రావాలి నాకు. అప్పటి వరకు నేను అలిగాను. మాట్లాడను ఎవరితో.
కొట్టండి. అడిగినా కొట్టట్లేదు. ఓకే. అయ్యయ్యో! అయ్యయ్యయ్యయ్యో! అయ్యయ్యయ్యో! నా ఫోన్‌కి చిక్కబడిపోయింది. అరుణ్ ఎందుకలా? 1 సెకండ్ అండి. ఆప్షన్ చైన్ కావాలంటే పేషెన్స్ ఉండాలి. ఓకే. ఈ వైర్డ్ ఇయర్ ఫోన్స్‌తో పెద్ద తలనొప్పి. అలా అని నాకు వైర్‌లెస్ అంటే ఇష్టం ఉండదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను వైర్డే వాడతా. ఓకే. సో, నా ఆప్షన్ చైన్ కనిపిస్తోందా? వై అనాలిసిస్. ఈరోజు మార్కెట్ లాస్ట్‌లో షార్ట్ కవరింగ్ ఇన్ కాల్ సైడ్, లాంగ్ అన్వైండింగ్ ఇన్ పుట్ సైడ్. షార్ట్ కవరింగ్ కాల్స్ అంటే షార్ట్ కాల్స్ ఎగ్జిట్ అవుతున్నారు. కాల్ సెల్లర్స్ ఎగ్జిట్ అవుతున్నారు. అంటే ఏంటి? బేరిష్ వ్యూలో నుంచి బయటకు వస్తున్నారు కాబట్టి బుల్లిష్ అవుతుంది. లాంగ్ అన్వైండింగ్ అంటే పుట్ బయర్స్ ఎగ్జిట్ అవుతున్నారు. అయినా సరే బుల్లిష్ వ్యూనే కదా. సో పుట్ బయర్స్ ఎగ్జిట్ అయినా, కాల్ సెల్లర్స్ ఎగ్జిట్ అయినా బుల్లిష్ వ్యూ. సో కాబట్టి ఈ రోజు మార్కెట్ అనేది బుల్లిష్లో ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు ఎప్పుడైనా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చేయాలనుకుంటే ఓపెన్ ఇంట్రెస్ట్ నేర్చుకోండి. మీకు చాలా బెటర్గా వర్కౌట్ అవుతుంది. ఓకే. కమింగ్ టు ఆప్షన్ చైన్. నిఫ్టీ కావాలా, బ్యాంక్ నిఫ్టీ కావాలా? సో కమింగ్ టు ఇక్కడ చూడండి, నిఫ్టీ 29th మే ఎక్స్పైరీ నెక్స్ట్ వీక్. ఓకే. సో డీప్ ఇన్ ద మనీ, రైట్? సో ఇక్కడ ఇన్ ద మనీస్ అంటే ఇక్కడ హైలైటెడ్ ఏరియా. ఓకే, హైలైట్ అయిన ఏరియాస్. సో ఆల్రెడీ క్రాస్ చేసిన ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి డీప్ ఇన్ ద అవన్నీ ఐటీఎమ్స్. అంటే ఏంటి? ఇప్పుడు ఎక్కడున్నాం? ఇప్పుడు మనం వేర్ విఆర్ స్టాండింగ్ నౌ 24,800 దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఇటు సైడ్ చూడండి, ఇది ఇటు సైడ్ ఇది. సో ఇది ఏటీఎం ఎట్ ద మనీ, రైట్? 24,800. 24,800కి రావడానికి మనం అన్ని క్రాస్ చేసి రావాలి కదా. 24,400, 450, 500, 550, 600, 650, 700, 750, 800 అవన్నీ క్రాస్ చేసుకొని 800 వరకు వచ్చింది, రైట్? అంటే ఆల్రెడీ క్రాస్ చేసినవన్నీ మనకి ఇన్ ద మనీస్ అనమాట. ఇన్ ద మనీస్ ఐటీఎం షార్ట్కట్లో. సో ఐటీఎంలో ఎక్కువగా ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది, టైం వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. టైం వాల్యూ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. మీరు డీప్గా వెళ్ళేసరికి ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది, టైం వాల్యూ తక్కువ ఉంటుంది. ఓకే. ఎక్స్పైరీ వరకు మోస్ట్లీ ఒకవేళ ఎక్స్పైరీ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ 24,800 దగ్గరే సైడ్ వేస్ అయిపోయి క్లోజ్ అయిపోయిందంటే ఓటీఎంస్ అన్నీ జీరోలు అయిపోతాయి బికాస్ ఆఫ్ టైం వాల్యూ. ఓటీఎంలో ఎక్కువగా టైం వాల్యూ ఉంటుంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ అవి చెప్పడానికి చాలా టైం పడుతుంది. సో కాబట్టి ఇప్పుడు మీరు సింపుల్గా డెల్టా గురించి అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. డీప్ ఇన్ ద మనీకి వెళ్ళేసరికి ఇక్కడ చూడండి, నేను 3 మోస్ట్లీ ట్రేడ్ చేయడానికి మనము నియర్ బై చేయడానికి మోస్ట్లీ ఫస్ట్ ఐటీఎం, సెకండ్ ఐటీఎం, థర్డ్ ఐటీఎం ఇలా ప్రిఫర్ చేస్తాం. డీప్గా ఎవరు వెళ్తారు అని అంటే స్ట్రాటజీలు వేయడానికి, లేదు అని అంటే ఇంట్రెన్సిక్ వాల్యూ ఎక్కువ ఉండాలి అన్న వాళ్ళు, డెల్టా ఎక్కువ ఉండాలి అన్న వాళ్ళు మనకి డీప్గా వెళ్తారనమాట. అసలు డెల్టా అంటే ఏంటి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్పాట్ చార్ట్ అంటే నిఫ్టీ ఇండెక్స్ అనేది 1 పాయింట్ మూమెంట్ అయితే ఆప్షన్స్ అనేవి మనకి ఏటీఎం ఆప్షన్ అనేది 0.5 పైసా అనేది 0.50 పైసా అనేది మూమెంట్ అవుతుంది. అంటే స్పాట్ 100 రూపీస్ మూమెంట్ అయితే ఆప్షన్స్ అనేవి 50 రూపీసే మూమెంట్ అవుతాయి. ఓకే, దానినే డెల్టా అంటారు. ఓకే. సో ఇప్పుడు మనము డీప్గా వెళ్ళేసరికి డెల్టా అనేది పెరుగుకుంటూ వెళ్తుంది. అంటే ఏటీఎం దగ్గర 50 పైసా అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. ఇన్ ద మనీకి వెళ్ళే కొద్దీ 55 పైసా,
60 పైసా, 65 పైసా, 70 పైసా, 75 పైసా, 80 పైసా, 85 పైసా, 90 పైసా, మాక్సిమం 1 రూపీ. ఓకే. స్పాట్ 1 రూపీ మూవ్‌మెంట్ అయిందనంటే మనకి ఇన్ ద మనీస్ కూడా డీప్‌గా వెళ్ళేసరికి అక్కడ కూడా 1 రూపీ అవుతుంది. మూవ్‌మెంట్ ఉంటుంది. అలా 1 రూపీ, 1 రూపీ మూవ్‌మెంట్ అయిన దాన్ని సింథటిక్ ఫ్యూచర్స్ అంటారు. ఓకే. ఈక్వల్ టు ఫ్యూచర్స్‌తో రన్ అవుతాయన్నమాట. కానీ అక్కడ ప్రీమియం కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి డీప్‌గా వెళ్ళేసరికి 2000 రూపీస్ ప్రీమియం 1900, 1700 అలా ఉంది కదా! సో, కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనం కాస్ట్ ఎక్కువ పెట్టి కనుక్కోవాల్సొస్తుంది. ఓకే. సో, కాబట్టి మీకిక్కడ డెల్టా ఏంటి? డెల్టా ఎలా మీరు చూడాలి అనంటే మోస్ట్‌లీ మీకిక్కడ ఆహ్, సెట్టింగ్స్‌లో ఇక్కడ మీకు కాలమ్ సెట్టింగ్స్ డెల్టా అని ఉంటుంది చూడండి. అది పెట్టుకున్నారు అని మీకు సెన్సిబుల్ ఉన్నట్లయితే గనక సెన్సిబుల్‌లో కూడా హ్మ్, అక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది చూడండి. లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు డెల్టా అని ఉంటుంది. సో, డెల్టా క్లిక్ చేసుకున్నారంటే మీరు మీరు అది కాలిక్యులేషన్ చేయవసరం లేదు. ఇక్కడ సైడ్ చూడండి పుట్ సైడ్ డెల్టా. మీరు ఇన్ ద మనీకి వెళ్ళే కొద్దీ ఇక్కడ చూడండి మోస్ట్‌లీ చెప్పాను కదా! ఏటీఎం దగ్గర 50 డెల్టా ఉంటుంది. ఇక్కడ చూడండి 43 డెల్టా ఉంది. అంటే స్పాట్ చార్ట్ 1 రూపీ మూవ్‌మెంట్ అయితే ఇక్కడ ఈ పర్టిక్యులర్ 48,000 24,800 పుట్ మీకు 43 పైసా మూవ్‌మెంట్ అవుతుంది. అక్కడ 1 రూపీ, ఇక్కడ 43 పైసా. సో, కిందకి వెళ్ళే కొద్దీ డీప్‌గా వెళ్ళే కొద్దీ ఇక్కడ డెల్టా పెరుగుతూ వెళ్ళింది చూసారా? 80 పైసా, 83 పైసా, 86, 84, 90, 88, 93, 91, 91. సో, డీప్ ఇన్ ద మనీకి వెళ్ళే కొద్దీ ఇక్కడ చూడండి 1 రూపీ 26,250కి వెళ్ళే కొద్దీ ఇక్కడ 1 రూపీ డెల్టా అంటే మనకి స్పాట్ చార్ట్ 100 రూపాయల మూవ్‌మెంట్ అయితే ఈ 26,250 కూడా 100 రూపాయల మూవ్‌మెంట్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది 1300 అరౌండ్. రైట్? కాల్ సైడ్‌కొచ్చేసరికి కాల్ సైడ్ ఏది డెల్టా పక్కకి ఎలా జరుగుతుంది ఇది? కాల్ సైడ్ ఓకే. నేను పుట్ సైడ్ పెట్టానా? కాల్ సైడ్ కూడా ఉంటుందా? ఓకే. సో, ఇప్పుడు పుట్ సైడ్ తీస్తాను. ఓకే కొట్టా. ఇక్కడ చూడండి ఇటు సైడ్ డెల్టా వచ్చింది. ఓకే. సో, ఇక్కడ చూడండి 24,800 కాల్ సైడ్ 57 పైసా డెల్టా ఉంది. ఓకే. అంటే ఏంటి స్పాట్ చార్ట్ 1 రూపీ మూవ్‌మెంట్ అయ్యిందనంటే ఆప్షన్ చార్ట్ 57 పైసా మూవ్‌మెంట్ అవుతుంది. రైట్? సో, డీప్‌గా వెళ్ళే కొద్దీ ఇక్కడ డెల్టా అనేది ఇంక్రీజ్ అవ్వుకుంటూ వెళ్తుంది. యాక్చువల్లీ ఇది ఓఐ పల్స్ అనేది మీకు పెయిడ్ అనమాట. సో, దీనిని ఎవ్వరు పర్చేస్ చేయడానికి ట్రై చేయకండి. బికాస్ కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు ఇవన్నీ అవసరం లేదు. వన్స్ మీరు కొంచెం ప్రాఫిట్స్ వస్తున్నాయని అన్నప్పుడు ప్రాఫిట్స్‌లో నుంచి తీసి కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి తప్ప డోంట్ ఇన్వెస్ట్ ఆన్ ఆల్ దీస్ అబౌట్ ఇలాంటి వేటి మీద ఇన్వెస్ట్ చేయకండి. ఓకే. సో, యాహ్! మోస్ట్‌లీ సెన్సిబుల్ ఉంటుందిగా. జీరోదా ఉన్న వాళ్ళకి సెన్సిబుల్ ఉంటుంది. లేదంటే ఇప్పుడు ప్రతి బ్రోకర్ అవైలబుల్ ఇస్తున్నాడు ఇది. సో, సెన్సిబుల్ అయితే దీనిలో ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ అందరికీ ఏంజెల్ 1 ఉన్న వాళ్ళకి లేదనంటే జీరోదా ఉన్న వాళ్ళకి సెన్సిబుల్ ఫ్రీగా ఉంది. దానిలో కూడా ఇదన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి. సో, దానిలో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, మీరెవరు పెయిడ్ చేసి తీసుకోకండి. ఓకే. ఓఐ పల్స్ అనేది కొంచెం కాస్ట్‌లీనే ఉంటుంది. ఇయర్‌కి 11,000 అరౌండ్ ఉంటుంది. కాకపోతే ఇయర్లీ వన్స్ ఆఫర్ పెడతాడు 5,000-6,000కి వస్తుంది. సో, కాబట్టి యాజ్ ఆఫ్ నౌ అవసరం లేదు. ఓకే. ఎక్కువ మంది ఇది మేము స్ట్రాటజీస్ ఇవన్నీ ఏస్తాం కాబట్టి స్ట్రాటజీ బిల్డర్ వాటి కోసం గూడా మేమిది యూజ్ చేస్తాము. సో, మాకు మల్టీ పర్పస్ కావాలి కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నా. ఓకే. సో, ఎవరు తీసుకోకండి. నీడ్ ఉంది అంటే తీసుకోండి. నో ప్రాబ్లమ్. సో, ఇది చూడండి డెల్టా ఇన్‌సైడ్ లోపలికి వెళ్ళే కొద్దీ డెల్టా ఇక్కడ 80 పైసా అంటే ఎన్ని స్ట్రైక్‌లు 1, 2, 3, 4, 5, 6, 7, 8 స్ట్రైక్స్ లోపలికెళ్ళే కొద్దీ ఇక్కడ 80 పైసా డెల్టా అయ్యింది. అలా డీప్‌గా వెళ్ళేసే కొద్దీ 1 రూపీ మాక్సిమం 1 రూపీ డెల్టా ఉంటుంది. ఓకే. అంతకు మించి ఉండదు. బికాజ్ ఎందుకంటే స్పాట్‌ని బట్టే ఆప్షన్స్ అనేవి రన్ అవుతాయి కాబట్టి స్పాట్ చార్ట్‌లో మీకు మూవ్‌మెంట్‌ని 1 రూపీయే కాబట్టి ఇక్కడ కూడా మాక్సిమం 1 రూపీ మూవ్‌మెంట్ ఉంటుంది. ఓకే. సో, యాహ్! నెక్స్ట్ ఒకవేళ ఇది మీకు దగ్గర లేదు. డెల్టా నేను బై
నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ డీప్‌గా రండి. వచ్చిన తర్వాత ఇక్కడ స్ప్రెడ్ చూడండి. 24,400కి 24,300కి డెల్టా చెక్ చేద్దాం. 24,400 నుంచి 24,300కి వాట్ ఈస్ ద డిఫరెన్స్? చేంజ్ ఇన్ స్పాట్. స్పాట్ ఎంత? చేంజ్ ఇన్ స్పాట్ ఎంత? ₹100 మూవ్‌మెంట్ ఉందనుకుందాం. ఎగ్జాంపుల్ 24,400 నుంచి 24,300కి చేంజ్ ఇన్ స్పాట్ ఎంత? ₹100 కదా! సో, ₹100. ఇక్కడ ఎల్‌టిపి అంటే మీకక్కడ ప్రీమియం అనమాట. సో, ఎల్‌టిపి చెక్ చేయండి. ఇక్కడ 543, 300 దగ్గర 626. ఎంతుంటుంది? ఇది 30 అనుకున్నా. ఇది 43, 113, 113, 117. 117 ఉంది. సారీ. డిఫరెన్స్ కదా! 117 డిఫరెన్స్ ఉంది. దీని ఫార్ములా ఏంటి? డెల్టా ఫార్ములా చేంజ్ ఇన్ ప్రీమియం డివైడెడ్ బై చేంజ్ ఇన్ స్పాట్. రైట్? ఇక్కడ ₹100. ఇక్కడ ఎంతుందండి? మర్చిపోయాను. 243, 626 మైనస్ 543 ఎంత అవుతుంది? ₹7 కదా! 50 ప్లస్ అయ్యయ్యో! క్యాలిక్యులేషన్స్ రావట్లేదేంటి నాకు నోట్ లెక్క. 1 సెకండ్ అండి. నేను యాక్చువల్లీ మ్యాథ్స్‌లో బానే చేస్తాను. బట్ ఇక్కడ ఓకే. ₹7 ప్లస్ ₹50, ₹57, ₹57 ప్లస్ ₹26. 83 అరౌండ్ అనుకుందాం. ₹83 కదా! అప్రాక్సిమేట్లీ రాస్తున్నా. ₹83 ఉంది. ఏంటి? 400 నుంచి 300కి డిఫరెన్స్ ₹100. చేంజ్ ఇన్ స్పాట్. చేంజ్ ఇన్ ప్రీమియం ఎంత? 543 626 మైనస్ 543 చేస్తే ₹83 వచ్చింది. సో, 83 డెల్టా ఫార్ములా చేంజ్ ఇన్ ప్రీమియం డివైడెడ్ బై చేంజ్ ఇన్ స్పాట్. చేంజ్ ఇన్ ప్రీమియం ఎంత వచ్చింది? 83 డివైడెడ్ బై 100 చేస్తే ఎంత వస్తుంది? 0.83. అంటే ఈ ప్రీమియమ్స్ దగ్గర 0.83 అంటే 83 పైసా మూమెంట్ ఉన్నది డెల్టా. అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఐ థింక్ పవన్ గారు అర్థమైందండి. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం నోట్ లెక్కేసాం కదా! 83 వచ్చింది. ఇక్కడ చూడండి 84 అప్రాక్సిమేట్లీ ఉంది కదా! సో, మన క్యాలిక్యులేషన్ కూడా కరెక్టే కదా! సో, మోస్ట్లీ ఆ ప్రీమియమ్స్‌లో 83 డెల్టా ఉంది. అలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇది మీ దగ్గర లేదు అంటే చేంజ్ ఇన్ ప్రీమియం డివైడెడ్ బై చేంజ్ ఇన్ స్పాట్. అమ్మయ్య! ఓన్లీ డెల్టా చెప్పినందుకు ఇంత టైం పట్టింది. అందుకే ఆప్షన్ చేయనంటే నేను నవ్వు ఊరుకుంటాను. చాలా టైం పట్టేస్తది ఆల్మోస్ట్. ఓకే. 1 వీక్ చెప్తేనే గానీ ఆప్షన్ చేయనంతగా చాలా డీప్‌గా వెళ్ళాలనమాట. ఓకే. యాహ్! ఐ థింక్ పవన్ గారు అర్థమైందా? అవునా? లేదండి. యాంజిల్ వన్ ఫ్రీ ఇస్తున్నాడని అన్నారు. సెన్సిబుల్ అనేది లేదంటే జిరోదా ఓపెన్ చేసుకోండి. జిరోదా వాళ్ళకి సెన్సిబుల్ ఫ్రీయే. నేనైతే యూజ్ చేస్తున్నాను. ఐ మీన్ అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటాను స్టూడెంట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం. బికాజ్ ఇది అందరి దగ్గర ఉండదు కాబట్టి సెన్సిబుల్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా నేను. సో, మోస్ట్‌లీ అది అందరికి యూజ్ అవుతుంది. హౌ టు యూజ్ ఓఐ పల్స్. ఓఐ పల్స్ ఏమీ లేదు. ఓఐ పల్స్‌లోకి వెళ్ళి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే మీరు స్ట్రాటజీస్ వాడతారు. అంటే ఆప్షన్ చైన్, ఎక్స్‌పైరీ ట్రేడింగ్స్ అవి లేదంటే ఇంకా ఇలా వాటి కోసం యూజ్ అవుతుంది. బట్ మోస్ట్‌లీ వాటి గురించి ఫస్ట్ తెలిస్తే ఓకే తీసుకోవచ్చు. లేదు అనంటే అది ఇయర్లీ 11,000, 12,000 పడుతుంది. ఇయర్లీ వన్స్ ఆఫర్ పెడతారు. బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ అని ఇవన్నీ రన్ అవుతాయి కదా! ట్రేడింగ్ వ్యూ లాగా. అలానే ఓఐ పాల్స్ 6,000, 5,000కి మంచి కాస్ట్‌కి వస్తది. ఇఫ్ ఇన్ కేస్ కావాలనుకుంటే అప్పుడు పర్చేస్ చేసుకుంటే తక్కువ ప్రైస్ 50% డిస్కౌంట్‌కి వస్తుంది మనకి. ఓకే. సిస్టర్ ప్రభా గారు ఓఐ పల్స్ చూస్తే ఫాస్ట్‌గా కౌంట్ చేంజ్ అవుతుంది. కన్‌ఫ్యూజ్ అవుతాం కదా! నీ ఆప్షన్ ఏంటి? నీ ఒపీనియన్ ఏంటా? లేదు. మనము
ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రాడే చేసేవాళ్ళు, ఎక్స్‌పైరీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి 3 మినిట్స్ ట్రేడింగ్ చేస్తారు కాబట్టి, దాంతో పాటు వీళ్ళు అగ్రెసివ్‌గా ఉంటారు కాబట్టి వాళ్ళకి సెట్ అవుతది. సో, ఇఫ్ ఇన్ కేస్ స్ట్రాటజీ చేసే వాళ్ళకి వాళ్ళు ఆహ్, హైయర్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకోవచ్చు. మోస్ట్‌లీ 15 మినిట్స్ ఆ టైంలో పెట్టి అక్కడ షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్ ఇవన్నీ చూసినట్లయితే మీకు కొంచెం ఇక్కడ చూడండి ఓఐ అనాలిసిస్ ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ చైన్ బట్టి చేయడం చాలామంది ఆపేశారిప్పుడు. ఇప్పుడు మొత్తం ఓఐ అనాలిసిస్ ఇది. ఇక్కడ చూసారా పైన 5 మినిట్స్, 3 మినిట్స్ పెట్టుకుంటే ఏంటంటే ఎవ్రీ 3 మినిట్స్‌కి చేంజ్ అయిపోతూ ఉంటుంది. అదే మనం 15 మినిట్స్ పెట్టుకుంటే హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో దాన్ని బట్టి మీకు కొంచెం ఆహ్, అంత ఈజీగా మారదు కదా! కొంచెం బెటర్‌గా ఉంటుంది. ఓకే. షార్ట్ కవరింగ్ ఇన్ కాల్స్ అంటే ఎప్పుడు మనము ఆప్షన్స్ అనేవి సెల్లర్స్ గేమ్ అండి. ఎప్పుడు ఆప్షన్స్ అనేవి సెల్లర్స్ పర్స్పెక్టివ్‌లోనే చూడాలి. ఓకే. ఇక్కడ ఓఐ షార్ట్ కవరింగ్ అంటే కాల్ సెల్లర్స్ అనేవాళ్ళు కవరింగ్ దేర్ పొజిషన్స్. సో, వాళ్ళ పొజిషన్స్‌ని కవర్ చేస్తున్నారు. సో, లాంగ్ అన్‌వైండింగ్ ఇన్ పుట్స్ అంటే పుట్ బయర్స్ అనేవాళ్ళు బయటకొస్తున్నారు. సో, కాబట్టి ఇక్కడ అగ్రెసివ్ బుల్లిష్ అనమాట. ఆల్మోస్ట్ 245 నుంచి బుల్లిష్‌లో ఉంది మార్కెట్ అంతా. సో, ఒకసారి ప్రైస్ యాక్షన్ చూద్దాము. ఇక్కడ ఆప్షన్ ఓఐని బట్టి 245 నుంచి బుల్లిష్ మంచి బుల్లిష్ అంటే అగ్రెసివ్ కాదు. నార్మల్ బుల్లిషే. ఇక్కడ షార్ట్ కవరింగ్. నాకు తెలిసి 2:00 నుంచి కూడా మార్నింగ్ నుంచి కూడా షార్ట్ కవరింగ్స్ జరుగుతున్నాయి. అంటే 12 నుంచి షార్ట్ కవరింగ్స్ జరుగుతున్నాయి. ఐ థింక్ 12 నుంచి మార్కెట్ బుల్లిష్‌లో ఉండుండాలి. ఒకసారి చెక్ చేద్దాం ఉండండి. నిఫ్టీ 5 మినిట్స్. యాక్చువల్లీ ఇది మార్నింగ్ నుంచి బుల్లిష్‌లోనే ఉంది. బట్ 12:00 అంటే ఎక్కడ? ఓకే. 12:00 నుంచి పాపం సైడ్‌వేస్‌లో ఉండిపోయారు వీళ్ళు. నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆప్షన్ చైన్‌కొచ్చేసరికి నాకు తెలిసి ఇద్దరు ఒక దగ్గరే కూర్చొని ఉంటారు. అందుకే మార్కెట్ సైడ్‌వేస్‌లో ఉంది. నిఫ్టీ పెట్టాను చూడండి. ఇక్కడ 24,800 దగ్గర ఇక్కడ పుట్ సెల్లర్స్ ఉన్నారు. ఇటు సైడ్‌కొచ్చేసరికి ఓకే. 24,800 దగ్గర ఇక్కడ గూడా ఉన్నారు. మోస్ట్‌లీ 2 సైడ్‌లో ఉన్నారు. నెక్స్ట్ 79 ఓకే. ఫుట్ సైడ్ ఎక్కువ మంది యాడ్ చేశారు. సో, బుల్లిష్ అయింది మార్నింగ్ నుంచి. కాబట్టి ఆప్షన్ చైన్ బట్టి కూడా మనం డిసైడ్ చేయొచ్చు. ఐ థింక్ మోస్ట్‌లీ 2 సైడ్స్ బోత్ సైడ్స్ ఉన్నారు కాబట్టి మేబీ ఈరోజు మార్కెట్ అనేది సైడ్‌వేస్‌లో ఉంది. అంటే మార్నింగ్ నుంచి మంచి బుల్లిష్ అయ్యి ఈవినింగ్ అంతా సైడ్‌వేస్ అయింది. మోస్ట్‌లీ ఎందుకనంటే ప్రైస్ యాక్షన్ కూడా చూసుకోవాలి. ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది అనంటే ఆల్మోస్ట్ మనము రెసిస్టెన్స్ లెవెల్‌లో ఉన్నాము. సో, రెసిస్టెన్స్‌లో కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటుంది. మోస్ట్‌లీ బయర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరికీ టూ మచ్ ఫైట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి. సో, మేబీ అక్కడ కన్‌ఫ్యూజన్ ఇద్దరికీ సో, చూడాలి. అది బ్రేక్‌ఔట్ ఆర్ బ్రేక్ డౌన్ రెండిట్లో ఏదో ఒకటి చూసి దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి. ఇంట్రాడే చేసే వాళ్ళకి ఆప్షన్ చైన్ దీన్ని బట్టి అగ్రెసివ్‌గా చేసుకోవచ్చు. ఏంజెల్ వన్ థాంక్స్ ఫర్ ది ఎక్స్‌ప్లనేషన్ మేడం. ఓకేనండి. థాంక్ యూ సో మచ్. లాస్ట్ అక్టోబర్ నుంచి ఏంజెల్ వన్‌లో సెన్సిబుల్ ఫ్రీ కాదు. ఓహ్! కాస్ట్ డబ్బులు తీసుకుంటున్నాడా? ఓకే. ఓకే. ఒకసారి నేను ట్రై చేస్తానండి. ఎందుకనంటే నాది ఆహ్, చెప్పాను గదా! ఇది దాన్నేమంటారు? హ్మ్. పార్ట్నర్ అకౌంట్ నాది. యాహ్! దాన్ని బట్టి మేబీ నాకు ఫ్రీ ఉన్నట్టుంది. ఐ థింక్ ఒకసారి చెక్ చేసి చెప్తాను. చేయకుండా నేను చెప్పను. ఓకే. యాహ్! ప్రభా గారు సిస్టర్ నువ్వు ఒకసారి స్టార్టింగ్‌లో యూట్యూబ్‌లో స్టార్ట్ చేసినప్పుడు చెప్పావు. ఒక స్ట్రాటజీ 3000 టైమ్స్ ప్రాక్టీస్ చేశాను అని కదా! ఒకసారి స్ట్రాటజీ చెప్పవా? ఎక్స్‌ప్లనేషన్ అగైన్. ఓకే. థాంక్ యూ సిస్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేశావు. ఓకే. ఓకేనండి. యాహ్! నేను మోస్ట్‌లీ స్టార్టింగ్‌లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ప్రాఫిట్ లాస్ మొత్తం న్యూట్రల్ అయిపోయి ఉండేది. ఫస్ట్ స్టార్టింగ్ 2 ఇయర్స్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశా. అంటే స్టడీలో.
స్టడీలో, ప్రాఫిట్ అండ్ లాస్‌లో. సో, కాబట్టి అప్పుడు నేను డిసైడ్ అయ్యానేంటంటే, సో, ఒక స్ట్రాటజీ ఫైండ్ ఔట్ చేసుకుందాము. ఆ స్ట్రాటజీని నేను మల్టిపుల్ టైమ్స్ అంటే నా మెంటర్ నాకు ఎవరైతే నేను ఎక్కడైతే కోర్స్ చేశానో నా మెంటర్స్ ఉంటారు కదా! వాళ్ళకి నేను నా ప్రాబ్లమ్ చెప్పినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు. ఏదైనా ఒక స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకో. ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయి. ఆ స్ట్రాటజీ వస్తేనే ట్రేడ్ చేయి. అదర్‌వైజ్ నో ట్రేడ్ అన్నట్టు స్టార్ట్ చేయనన్నారు. సో, థాట్స్ వై నాకు తెలిసిన స్ట్రాటజీస్ అన్నీ నేను ప్రాక్టీస్ చేశాను. చార్ట్ చూడగానే నాకేమి ఐడెంటిఫై అవుతుంది. ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ నాకు ట్రెండ్ లైన్స్ ఎక్కువగా బాగా చేసేదాన్ని నేను. ట్రెండ్ లైన్స్ ఒకటి, ఫ్లాగ్ అండ్ పోల్స్ ఒకటి ఇవన్నీ. సో, అది నేను ఐడెంటిఫై చేసుకొని ఓకే. నేను ట్రెండ్ లైన్స్ చేస్తున్నాను. మేబీ దీనిలోనే నేను ఎందుకు మాస్టర్ అవ్వకూడదు అని దానిలో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఫ్రమ్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను ఆల్మోస్ట్ 5000 ఎగ్జాంపుల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అందుకే ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక స్టాక్‌ని అనాలిసిస్ చేయండి అని చెప్తే ఫస్ట్ నేను లైన్స్ డ్రా చేస్తా. బికాస్ అది నా నా టైప్ ఆఫ్ అనాలిసిస్ అనమాట. ఐయామ్ ఏ ట్రెండ్ లైన్ ట్రేడర్. నేను ట్రెండ్ లైన్స్ చాలా ఎక్కువగా చేస్తాను. ట్రెండ్ లైన్ ఈజ్ ఎ వెరీ మొమెంటమ్ సెటప్. సో, మొమెంటమ్ సెటప్స్‌ని ఐడెంటిఫై చేస్తుంది. రేంజ్ బ్రేక్‌ఔట్స్. ఇప్పుడు నేను మీకు స్క్రీనర్ ఇచ్చాను కదా! రేంజ్ బ్రేక్‌ఔట్. అది కూడా ట్రెండ్ లైన్‌కి సంబంధించిందే. సో, అది నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. సో, ఆ సెటప్‌ని మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేశాను. సో, దాని తర్వాత అది ఎప్పుడొస్తే అప్పుడే ట్రేడ్ చేసేదాన్ని. దాని వలన నా రివెంజ్ ట్రేడింగ్ తగ్గింది. నా ఆహ్, అగ్రెసివ్‌నెస్ తగ్గింది. సో, నా పేషెన్స్ అనేది పెరిగింది. ఎందుకంటే ఎవ్రీడే నాకు సెటప్స్ రావవి. సో, నేను ఆ సెటప్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తా. ఫ్రమ్ లాస్ట్ ఫాల్‌లో ఆల్మోస్ట్ 2 మంత్స్ నేను వెయిట్ చేశా నా సెటప్ కోసం. అసలు 2 మంత్స్ నుంచి ఫాలో అవుతూనే ఉంది. నా సెటప్స్ ఎక్కడ దొరకట్లేదు నాకు. బేరిష్ సైడ్ కూడా దొరకట్లేదు. సో, కాబట్టి నేను వెయిట్ చేశా. 2 మంత్స్ వెయిట్ చేశా నా సెటప్ కోసం. అంత పేషెన్స్. యాస్ ఎ ట్రేడర్‌గా మనకుండాల్సింది ఫస్ట్ పేషెన్స్, కన్సిస్టెన్సీ. పేషెన్స్ ఉంది అనంటే ఆటోమేటిక్‌గా అన్నీ వస్తాయి. ఓకే. ఏదైనా ఒక ప్రాసెస్‌ని మీరు స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రాసెస్‌ని ట్రస్ట్ చేయండి. ట్రస్ట్ చేసి దానిలో మాస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. 100% మీకు సక్సెస్ అనేది 100% ఉంటుంది. ఓకే. సో, నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో మండే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ 5 అయింది గదా! సో, యాహ్! ఆహ్, నిఫ్టీ చార్ట్ ఎలా మూవ్ అవుతుంది మేడం? బేస్డ్ ఆన్ నిఫ్టీ 50 స్టాక్స్ ఆర్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్‌లో వచ్చే సేల్ ఆర్డర్స్ వలన మూవ్ అవుతుందా? నిఫ్టీ 50 అనేది నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మూవ్‌మెంట్‌ని యావరేజ్ చేసుకొని, యావరేజ్ ప్రైస్‌తో నిఫ్టీ మూవ్‌మెంట్ అవుతది. ఇప్పుడు ఒకవేళ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో సెల్లర్స్ ఎక్కువ మంది ఉంటారు గదా! ఆప్షన్ సెల్లర్స్ గేమ్ అంటున్నాం. అక్కడ మనం ఆప్షన్ చైన్ చూసినప్పుడు సెల్లర్స్ ఇక్కడ కూర్చొనున్నారు. ఈ ప్రైస్‌ని దాటి ఎట్టి పరిస్థితుల్లోనూ పోదు అని మనం చెప్పగలుగుతున్నాం. ఎందుకు అనంటే అక్కడ సెల్లర్స్ ఉన్నారు. అది ఆపుతున్నారు. అనంటే నిఫ్టీ 50లో నిఫ్టీని ఆపాలంటే వాళ్ళేం జేస్తారనంటే నిఫ్టీ మూవ్‌మెంటమ్ నిఫ్టీ మూవ్‌మెంట్ అవ్వడానికి దాని లోపల ఉన్న స్టాక్స్ కారణమవుతాయి గదా! దానిలో ఉన్న 50 స్టాకులకి వెయిటేజ్ ఉంటుంది. రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇలా కొన్ని టాప్ స్టాక్స్ ఉంటాయి. అంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ ఉంటాయి. ఆ స్టాక్స్‌లో ఎక్కువ ప్రెషర్‌తో వాళ్ళు దానిలో ఎక్కువ క్యాపిటల్ డంప్ చేసి దాన్ని ఆపడానికి ట్రై చేస్తారనమాట. సో, వాటిని హోల్డ్ చేస్తారు. ఆలోపు అవి హోల్డ్ అయినియి అనంటే నిఫ్టీ కంపల్సరీ హోల్డ్ అయిపోతది. అంతే కదా! సో, బ్యాంక్ నిఫ్టీ ఉంది. 12 బ్యాంకులుంటాయి లోపల. సో, బ్యాంక్ నిఫ్టీని ఆపాలి అనంటే బ్యాంకింగ్ స్టాక్స్‌లో ఉన్న టాప్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఇలాంటి వాటిని ఆపుతారనమాట. ఓకే. ఆపారు అనంటే ఆబ్వియస్‌లీ బ్యాంక్ నిఫ్టీ ఆగిద్ది. రైట్. వాటి స్ట్రాటజీస్ కొన్ని ఉంటాయన్నమాట. దాని ద్వారా అవి మూవ్‌మెంట్ అవుతూ ఉంటాయి. ఓకే. అది మ్యాటర్. బిగ్ ప్లేయర్స్ గేమ్ అదంతా. సిస్టర్ నీ ఎక్స్‌పీరియన్స్‌లో ట్రెండ్ లైన్స్ ఆర్ ప్యాటర్న్స్ ఆర్ ఛానెల్స్ ఆర్ ట్రయాంగిల్స్ ఏది బెటర్‌గా వర్క్ అవుతుంది సిస్టర్? జస్ట్ ఫర్ ఐడియా. ట్రెండ్ లైన్ అన్నా, ట్రెండ్ లైన్ ప్యాటర్న్ అంటే ఐ డోంట్ నో. నాకు అర్థం కాలా. ఛానెల్స్ అన్నా, ఛానల్ అనన్నా పైన కూడా ట్రెండ్ లైనే ఉంది. అది బ్రేక్‌ఔట్ అవుతది. సో, అది కూడా ట్రెండ్ లైనే. ట్రయాంగిల్ అన్నా ఇలా ఉంటుంది రైట్. సో,
సో, ట్రయాంగిల్‌కి కూడా ట్రెండ్ లైనే ఉంది. సో, అది కూడా ట్రెండ్ లైనే. అన్ని ట్రెండ్ లైన్సే. సో, యాంగులర్ ట్రెండ్ లైన్స్ అయినా, హారిజాంటల్ ట్రెండ్ లైన్స్ అయినా ఏదైనా ట్రెండ్ లైన్సే. సో, నేను అన్నిటిని ట్రెండ్ లైన్స్ అని పిలుస్తాను. సో, మీరు ట్రయాంగిల్ అన్నారు చూసారా? దాన్ని నేను ఫ్లాగ్ అండ్ పోల్ అంటాను. సేమ్ అంతే. చాలా బ్యూటిఫుల్ సెటప్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు మొమెంటమ్ ట్రేడర్స్ అయితే. బట్ మోస్ట్‌లీ 70% మార్కెట్ అనేది సైడ్ వేస్‌లో ఉంటుంది. మోస్ట్‌లీ స్వింగ్ ట్రేడర్స్ ఎక్కువగా గెలుస్తారు. మొమెంటమ్ ట్రేడర్స్‌కి పేషెన్స్ ఉండాలి. 30% మాత్రమే మనకి మార్కెట్ మొమెంటంలో ఉంటుంది. కాబట్టి మనకి ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి. అలాంటప్పుడు మనం స్క్రీనర్స్ యూజ్ చేసి ఫిల్టరింగ్ చేసుకొని దాన్ని బట్టి మనం స్టాక్ సెలెక్షన్ అనేది చేసుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ. అండ్ లైక్స్ చేయండి. లైక్ చేయకపోతే నేను అలుగుతాను. బుంగమూతి పెడతాను. ఓకే. యాహ్! ఈరోజు మా హస్బెండ్ బర్త్‌డే అనమాట. పాపం మా ఆయన తిరుపతిలో ఉన్నాడు. ఆఫీస్ వర్క్ మీద వెళ్ళాడు. సో, ఎవరైనా విష్ చేయాలనుకుంటే విష్ చేయండి. మీకు ఫైనల్‌గా ఒక ఆహ్, ఒకసారి నేను మా మాట్లాడతాను. జస్ట్ ఏం మాట్లాడుతూ విందాం. హ్యాపీ బర్త్‌డే టు యువర్ హస్బెండ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కట్ చేస్తున్నాడు. కట్ చేస్తున్నాడు సార్. బాబు బాగా బిజీ. ఓకే. పవన్ అండి. మా ఆయన పేరు పవన్. పవన్ కుమార్. ఓకే. కన్వే బర్త్‌డే విషెస్ టు యువర్ హస్బెండ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ బర్త్‌డే. నేమ్ తెలీదు సిస్. పవన్ కుమార్. ఓకే. యాహ్! సో, అది అతను అక్కడ, నేనిక్కడ. యాక్చువల్లీ ఉండుంటే చక్కగా బీచ్‌కి వెళ్ళి ఒక గంట కూర్చునేవాళ్ళం. సాటర్‌డే, సండే నాకు హాలిడే. చక్కగా నైట్ రైడ్‌కి వెళ్ళేవాళ్ళం. మిస్ అయిపోయాం. బట్ ఇట్స్ ఓకే. మేము నిన్న కాల్ చేసి చెప్పాననమాట. ఏం చేస్తున్నా అంటే, నీకేం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నా అంటే, మిడిల్ క్లాస్ టాక్స్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేసుంటే నేను మీ మిడిల్ క్లాస్ టాక్స్ అన్నీ మీకు వినిపించేదాన్ని. అంటే ఆయన అన్నాడు, "మనకి ఎందుకులే, మనకి బర్త్‌డేలు ఇవన్నీ మనం చేసుకోం గదా!" మాకు డబ్బులు ఎప్పుడుంటే అప్పుడే మా బర్త్‌డేస్ తెలుసా? మా చేతిలో ఎప్పుడు డబ్బులుంటే అప్పుడే మాకు సంక్రాంతి, అప్పుడే మాకు దీపావళి, అప్పుడే మాకు బర్త్‌డేస్ అన్నీ. మాకు బర్త్‌డేస్ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు బర్త్‌డే వచ్చింది. ఇప్పుడు కొంచెం టైట్ ఉంది సిట్యుయేషన్. సో, టైట్ ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. చలేగా. మేము డ్రెస్ కూడా తీసుకోలేదు తనకి. సో, తను గూడా అడగడు. నేను గూడా చెప్పను. సో, మాకేంటంటే అలాంటి ఫార్మాలిటీస్ లేవు. సో, మ్యారేజ్ డే అయినా సరే మార్నింగ్ టెంపుల్‌కి యాక్చువల్లీ చెప్పాలనంటే అంత ఫార్మాలిటీగా ఏమి వెళ్ళము. నార్మల్ టెంపుల్‌కి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేస్తాం అంతే. డ్రెసెస్ కూడా కొనుక్కోము. ఎందుకంటే బికాస్ ఆఫ్ మిడిల్ క్లాస్ తెలుసు కదా! సో, మనకు సంపాదించిందంతా ఈఎంఐలు కట్టుకోవడానికే సరిపోతుంది. ఆ జీవితం అంతా ఆ బ్యాంకులోళ్ళని మేపడానికే సరిపోతుంది గదా! సో, మన చేతిలో ఎప్పుడు డబ్బులుంటే అప్పుడే మనకి పండగ. సో, మా ఆయన అదే అన్నాడనమాట. సర్లే ఈసారి నీ బర్త్‌డే వస్తది. ఎవరో అడిగారు నాకు యాక్చువల్లీ నీ బర్త్‌డే ఎప్పుడు అని. క్యాపిటల్ కింగా ఏదో ఎవరో రావట్లేదు ఈ మధ్య అనుకుంటా ఆయన. నా బర్త్‌డే సెప్టెంబర్ 7థ్ అండి. సో, ఎలాగో నీ బర్త్‌డే ఒక 2 మంత్స్‌లో, 3 మంత్స్‌లో వస్తుంది గదా! జూన్, జూలై, ఆగస్ట్. ఆ! 3 మంత్స్ తర్వాత వస్తుంది గదా! ఇద్దరి బర్త్‌డేస్ కలిపి అప్పుడు చేసేసుకుందాంలే అని అన్నాడనమాట. సో, అందుకని ప్లానింగ్ అనమాట. అప్పుడు తిరుపతి టికెట్స్ ఏమైనా దొరుకుతాయేమో, తిరుపతి వెళ్దాము అని మా బర్త్‌డేస్ అక్కడ దేవుడి సన్నిధిలో చేసుకుందాము. అంటే దేవుడి దర్శనం చేసుకుంటే హ్యాపీ గదా! సో, అక్కడ చేసుకుందాం అన్నట్టు ప్లాన్ చేసుకుంటున్నాం. బట్ టికెట్స్ దొరకట్లేదు మాకెప్పుడు. ఎవరైనా మీరు తిరుపతిలో ఉంటే జెప్పండి. యాక్చువల్లీ తిరుపతిలో చాలా మంది తెలిసిన వాళ్ళున్నారు. బట్ నాకు దొరకట్లేదు. ఎందుకో అంటే పిలుపు రావాలి అంటారు గదా! సో, మేబీ నాకు రావట్లేదేమో. బట్ వెళ్దాం అనుకున్నాను. యాక్చువల్లీ తను అక్కడే ఉన్నారు కదా! బర్త్‌డేకి అక్కడికెళ్దాము అనంటే, టికెట్స్ చూస్తే ఆల్మోస్ట్ రూ. 10,000 అయిపోతున్నాయి. వెళ్ళి, వచ్చి రావడానికి రూ. 10,000 అవుతున్నాయి. బట్ ఇప్పుడు అంత ఖర్చు పెట్టడం అవసరమా? సర్లే 2 రోజులు ఆగితే తనే వస్తాడు గదా! దగ్గర సింహాచలం ఉంది. ఒక 500 పెట్రోల్ కట్టించుకుంటే అయిపోతుంది. సో, ఫినాన్షియల్ ప్లానింగ్ కావాలంటే నన్నడగండి. అలా ప్లాన్ చేసి దాచి
కోవిడ్‌లో నేను లాస్ అయిన వాటిలో 60% అప్పులు క్లియర్ చేసుకున్నాను నేను. సో, ఇంకొక 40% ఉన్నాయి. అవి క్లియర్ చేయాలనంటే ఇలా, ఇలా మనము దాచి, దాచి చేస్తేనే గానీ అవన్నీ వాటి నుంచి ఆ మిడిల్ క్లాస్ ట్రాప్స్‌లో నుంచి బయటికి రాము. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది రాదు. మోస్ట్‌లీ నాకు లగ్జరీ కంటే నాకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, కాబట్టి మీరు కూడా ఖర్చులు తగ్గించుకోండి. మోస్ట్‌లీ ఎక్కడ ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టుకోండి. అలానే మనము తినకుండా, ఎంజాయ్ చేయకుండా వదలకూడదు. తినాలి, ఎంజాయ్ చేయాలి, నచ్చింది తీసుకోవాలి, డ్రెసెస్ కొనుక్కోవాలి. కానీ డ్రెస్ కొనుక్కోవాలి గానీ మాక్సిమం 2000 రూపీస్ ఓకే. మరి 5000, 10,000 అంత అవసరం లేదు గదా! సో, కొంచెం తగ్గించుకుందాం. ఖర్చులు కొంచెం తగ్గించుకొని ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి. ఆ 5000 తీసుకెళ్ళి ఎస్ఐపి చేయండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఎవ్రీ మంత్ 5000 చొప్పున ప్లాన్ ఓహ్! క్యాపిటల్ కింగ్ ఉన్నారా? మరి మాట్లాడట్లేదేంటి? ఈ మధ్యన చాలా ఎక్కువ మాట్లాడేవారు. ఐ మీన్ డౌట్స్ అడిగేవారు. మీరు రిప్లై ఇవ్వలేదని అలిగా మేడం. మాట్లాడలే డైలీ వస్తా. అవునా! మీరు ఈ మధ్యన రావట్లేదు కదా! మీరు రావట్లేదేమో అనుకున్నాను. సో, మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అడిగారు సార్ యాక్చువల్లీ మీ బర్త్‌డే ఎప్పుడండి? నేను విష్ చేస్తాను అని. సో, నేను రిప్లై ఇవ్వలేదు ఆయనకి. సో, నాకు గుర్తుంది కానీ. సో, మీకోసమే నేను ఇప్పుడు చెప్పా. నా బర్త్‌డే సెప్టెంబర్ 7థ్ అండి. సో, యాహ్! నాకందరూ గుర్తుంటారండి. ఆల్మోస్ట్ అందరూ గుర్తుంటారు. ఓకే. సో, యాహ్! అదనమాట మ్యాటర్. సో, అందుకని వెళ్ళి మా ఆయన్ని విష్ చేయడానికి 10,000 ఖర్చవుతుంది. ఎందుకు కాస్ట్‌లీయెస్ట్ బర్త్‌డే అయిపోతుంది మనకొద్దు. అంత కాస్ట్‌లీ బర్త్‌డేస్ అని జెప్పేసి నేనిక్కడే ఉన్నాననమాట. సో, తనొస్తాడు కదా 3 డేస్ తర్వాత. అప్పుడు బీచ్‌కి వెళ్ళి ఒక గంట స్పెండ్ చేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. వాలంటైన్స్ డే. ఎప్పుడు డబ్బులుంటే అప్పుడే వాలంటైన్స్ డే. ఓకే. యాహ్! దట్స్ ఇట్. నా స్టోరీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. మా ఇద్దరి మైండ్ సెట్స్ టూ మచ్ డిఫరెంట్ అనమాట. మా ఇద్దరం ఒకేలానే ఆలోచిస్తాం. వద్దు అంత ఖర్చు పెట్టొద్దు. ఓకే. డబ్బులు దాచుకుందాం. ఓకే. ఎందుకనంటే కోవిడ్‌లో చాలా బ్యాడ్ టైమ్ ఫేస్ చేసాం మేము. చాలా చాలా బ్యాడ్ టైమ్ ఫేస్ చేసాం. ఆల్మోస్ట్ ఎంత బ్యాడ్ టైమ్ అంటే నేను కోవిడ్‌కి ముందు మా తమ్ముడు బిజినెస్ కోసం ఆల్మోస్ట్ 25,00,000 నా ఓన్ మనీ నేను ఇన్వెస్ట్ చేశాను. అంత అంత బిజినెస్ చేసే మైండ్‌సెట్ నుంచి కోవిడ్ ఎఫెక్ట్ వలన రేషన్ బియ్యం తినే స్టేజ్ వరకు వెళ్ళాను నేను. అంటే హై రేంజ్ చూసాను. లోవెస్ట్ రేంజ్ గూడా చూసాను నేను. సో, కాబట్టి అవన్నీ చూసి ఒకటి డిసైడ్ అయినా. ఓకే. డబ్బులెవరికీ ఊరికే రావు. మనం మనమే సంపాదించుకోవాలి. సో, డబ్బుకి వాల్యూ ఇవ్వాలి. ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో, కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా అని పక్కన పెట్టుకోకూడదు. డబ్బుకి ఇట్స్ ఏ డిప్ డిప్రెస్ ఆ! డిప్రెస్ దాన్నేమంటారు? డిప్రెషన్ ఛీ! డిప్రెషన్ గాదు. డిప్రెసివా? అంటే ఏంటి దాని వాల్యూ ఎప్పుడు పడిపోతూ ఉంటుంది. నాకు తెలియడం లేదు. ఎవరు కామెంట్ చేయకండి నన్ను. తిట్టకండి. ఓకే. నాకు గుర్తు రావట్లేదు. సో, అదేంటంటే దాని వాల్యూ ఎప్పుడు పడుతూ ఉంటుంది డబ్బులకి. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు రూపాయికి వాల్యూ ఉండేది. ఇప్పుడు ₹1,00,00,000 కూడా వాల్యూ ఉండట్లేదు. అంటే ₹1,00,00,000 కట్నం కూడా ₹1,00,00,000 ఓకే. సర్లే ఇంకా మంచి సంబంధం దొరుకుతాయి అన్నట్టు వాల్యూ ఉండట్లేదు. సో, కాబట్టి ఎప్పుడైనా మీరు డబ్బులేమైనా ఉన్నాయనంటే ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసేయండి. అది అలా ఇంక్రీజ్ అవుతూ లేదంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి. అది అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది తప్ప ఎప్పుడు తగ్గదు. కాబట్టి సో, దానికి వాల్యూ ఉంటుంది. ఎప్పుడు గాడ్ మనీ మీద ఇన్వెస్ట్ చేయాలి మనం. ఓకే. పీపుల్ మనీ మీద ఇన్వెస్ట్ చేయకూడదు. పీపుల్ మనీ, గాడ్ మనీ అని 2 మనీస్ ఉంటాయి. పీపుల్ మనీ అంటే ఏంటి? మనము తయారు చేసుకున్నది. ఇప్పుడు డబ్బు అనేది నోట్ చూసారు కదా! డబ్బు. అది మనం క్రియేట్ చేసుకున్నాం. దానికి వాల్యూ ఉండదు. రోజు రోజుకి తగ్గడం, పెరగడం, తగ్గడం, పెరగడం, తగ్గడం, పెరగడం ఉంటుంది. బట్ గోల్డ్ అనేది గాడ్ మనీ. అది భూమిలో నుంచి తీస్తాం మనం. సిల్వర్, గోల్డ్. భూమి, ల్యాండ్ ఓకే. మన రియల్ ఎస్టేట్. ల్యాండ్ ఒకటి, గోల్డ్ ఒకటి, సిల్వర్ ఒకటి ఇట్స్ ఎ గాడ్ మనీ. ఓకే. వాటి మీద ఇన్వెస్ట్ చేశాము అనంటే అది వాల్యూ ఎప్పటికి తగ్గదు. మనము ఉన్నా లేకపోయినా మన ఫ్యూచర్ జనరేషన్స్‌కి కూడా ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. సో, ఎప్పుడైనా మన ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి దాని మీద ఉండాలి. ఏంటది? డిప్రెసియేషన్. యెస్. డిప్రెసియేషన్. నాకు గుర్తు రాలేదు ఆ వర్డ్. వాల్యూ ఆఫ్ రిడక్షన్. యెస్ అండి. డిప్రెసియేషన్ అవుతుంది. సో, కాబట్టి డబ్బుని ఎప్పుడు దాచొద్దు. అకౌంట్‌లో ఉంచొద్దు. కాబట్టి దాన్నెప్పుడు ఇన్వెస్ట్ చేసి
ఇన్వెస్ట్ చేయండి. అది ఇంక్రీజ్ అవుతూ పోవాలి. డబ్బు సంపాదించుకుంటా పోవాలి తప్ప, డబ్బు ఎప్పుడు అక్కడ అలా పక్కన పెట్టాము అనంటే దానికి వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఓకేనా? యాహ్! ఈరోజు చాలా ఎక్కువ సోది మాట్లాడాము. యాక్చువల్లీ ఇలాంటి మోరల్ పాయింట్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి సోదిలా అనిపించొచ్చు. బట్ ఇది సోది కాదు, రియాలిటీ. ఓకే. సో, కాబట్టి యాహ్! ఆహ్, మీరు ఓకే. ఎక్కడి వరకు చదివాము? కామెంట్స్ చదివేసి ఫైనల్‌గా ఆపేస్తాను. హౌ డస్ ఈఎంఐ వర్క్? ఎక్కడ నుండి ఎందుకు బౌన్స్ ఆర్ రిజెక్ట్ అవుతుంది ప్రైస్? ఈఎంఐస్ ఆల్సో యాక్ట్స్ యాజ్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్. దాని కూడా 20 ఈఎంఐ, 200 ఈఎంఐ, 50 ఈఎంఐ, 100 ఈఎంఐ ఇవన్నీ సపోర్ట్లు రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తాయి. అందుకే అక్కడికి వెళ్ళగానే మనము అది రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తుందని మనకు తెలుసు కదా! కాబట్టి అక్కడికి రీచ్ అయ్యి అది టచ్ అవ్వగానే మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటాం. దానివల్ల అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఓకే. అదే రీజన్. ఆహ్, దాని వెనక ఉన్న సైకాలజీ. అంతే. అదే సైకాలజీ. సో, ఎందుకు ఇప్పుడు మనం ట్రేడ్ చేస్తున్నాం. అమ్మ అక్కడ 20 ఈఎంఐ ఉంది. ఎగ్జిట్. అది టచ్ అవ్వగానే ఎగ్జిట్. దానివల్ల ప్రైస్ బౌన్స్ అవుతుంది. ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకోవడం వల్ల. కన్వీ బర్త్‌డే విషెస్. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సురేష్ గారు. థాంక్ యూ ప్రభా గారు. నా బర్త్‌డే సెప్టెంబర్ 7థ్ అండి. క్యాపిటల్ కింగ్ మీరు రిప్లై ఇవ్వలేదు అని అలిగా మేడం. మాట్లాడడం డైలీ వస్తా. ఓకే. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు మీరొస్తున్నారని. ఐ థింక్ మెసేజ్ చేయట్లేదు గదా! రావట్లేదేమో అనుకున్నాను. ఓకే. నెక్స్ట్ థాంక్స్ మేడం మీరు నన్ను గుర్తుపెట్టుకున్నందుకు చాలా హ్యాపీ. థాంక్ యూ సో మచ్ అండి. మధురవాడ మీకు దగ్గరేనా అక్క? లేదండి నేను గాజువాక, మధురవాడ అక్కడ. నేను వైజాగ్ స్టార్టింగ్‌లో ఉంటాను. అది వైజాగ్ ఎండింగ్‌లో ఉంటుంది. యెస్. మీ బ్రో అండ్ బిజినెస్ లాస్ అండ్ బ్రోని మిస్ అవ్వడం అన్నీ తెలుసు సిస్. ఇప్పుడు కాస్త ఓకే కదా! ఇప్పుడు ఆల్ ఓకే అండి. ఆల్ ఓకే. నేను వెల్ సెటిల్డ్ అంటే బానే సంపాదిస్తున్నాను. అండ్ కాకపోతే ఈఎంఐ ట్రాప్స్ నుంచి బయటకి రావాలి. అప్పటి నుంచి ఈఎంఐస్ నేను చదువుకోవడానికి యాక్చువల్లీ నేను స్టాక్ మార్కెట్ కోర్సెస్ చేయడానికి నేను లోన్స్ పెట్టి మరీ చదివాననమాట. బికాజ్ నాకు ఆహ్, నా ఓన్‌గా చదవడం అనేది కష్టం. సో, కాబట్టి ఎక్కడైనా జాయిన్ అయ్యి నేర్చుకుందాం అన్నట్టు నేను అప్పుడు డబ్బులు లేవు నా దగ్గర. సో, కాబట్టి లోన్స్ పెట్టి చేశాను. ఆల్మోస్ట్ ఓన్లీ కోర్సెస్‌కి నేను 10,00,000 ఖర్చు పెట్టాననమాట. కోర్సెస్ అండ్ వాటెవర్ ట్రేడింగ్‌కి అన్నిట్లికి కలిపి 10,00,000 ఖర్చు పెట్టాను. సో, అదంతటికి ఇప్పటికి ఈఎంఐస్ పే చేస్తున్నా అనమాట. కానీ బయటవి క్లియర్ చేసుకుంటూ ఈఎంఐస్ అలానే ఉంచాను. బట్ ఇప్పుడు ఈఎంఐస్ ఫోకస్ చేస్తున్నాను అనమాట. అవి మొత్తం క్లియర్ చేసేయాలి. జీరో ఈఎంఐస్. ఆస్తులు, అంతస్తులు లేకపోయినా ఈఎంఐస్ లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈఎంఐస్ ట్రాప్‌లో పడకండి. ఫోన్ కావాలా? జస్ట్ నార్మల్ బేసిక్ ఫోన్ కొనుక్కోండి తప్ప, ఈఎంఐలు పెట్టి మాత్రం ఫోన్ కొనుక్కోద్ది. ఆ ఈఎంఐలు తలనొప్పి నెల నెల తిన్నా తినకపోయినా వాడికి కట్టాల్సిందే. సంపేస్తాడు లేకపోతే. సో, లేదనంటే ఆ సిబిల్ స్కోర్ పోతది. అస్సల సమస్య లేదు. ఓకే. యాహ్! హ్మ్. ఇన్‌స్టాలో రిప్లై ఇవ్వకపోతే తప్పుగా ఏమన్నా అడిగాను ఏమో అని మెసేజ్ డిలీట్ చేసి సైలెంట్‌గా ఉన్నా. యాక్చువల్లీ చూడలేదండి. ఆ రోజు నేను చాలా బిజీగా ఉన్నాను. ఐ థింక్ బిజీ ఉన్నట్టున్నా. దట్స్ వై నేను రిప్లై ఇవ్వలేదు. అంతేగాని వేరే ఉద్దేశ్యం ఏమీ లేదు. బర్త్‌డే అడగడంలో ఐ మీన్ తప్పుగా అర్థం చేసుకోవడం ఏముందండి. సో, నేను ఎవరైనా మీరొచ్చి నా ముందు నన్ను తిట్టినా నేను పట్టించుకోను. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నాది. బికాస్ ఐ నో డబ్బు లేకపోతే ఆఫ్‌కోర్స్ ఎవరు మనల్ని పట్టించుకోరు. ఇప్పుడంటే పట్టించుకుంటారు. డబ్బు సంపాదిస్తున్నాం గదా! సో, కాబట్టి అన్నీ ఫేస్ చేసి వచ్చిన దాన్నే. కాబట్టి అప్పుడు నాకు నా లెసన్స్ నుంచి నేను నేర్చుకుందేంటంటే, ఎవరైనా వచ్చి నన్ను తిట్టినా నన్నెందుకు జస్ట్ అలా చూస్తాను తప్ప, చలేగా ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. ఎవరి ఇది అన్నట్టు మాట్లాడతా. అంతేగాని జస్ట్ నేను మీ గురించి ఏం తప్పుగా అనుకోలేదండి. సైలెంట్‌గా ఉన్నా మేడం. అందుకే డైలీ మాట్లాడట్లేదు. అయ్యయ్యో! అలాంటిదేమి లేదండి. నేనింక మీరు మెసేజ్ చేయట్లేదు కదా! రావట్లేదేమో అనుకుంటున్నానంతే. అలాంటిదేం లేదు. నేను కొంచెం ఆహ్, బిజీగా ఉన్నాను. సో, థాట్స్ వై నేను రిప్లై ఇవ్వలేకపోయాను. దాని తర్వాత మెసేజెస్ అంతా చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు గదా! మీ మెసేజెస్ డౌన్ అయిపోయినాయనమాట. సో, దాని వల్లనే నేను రిప్లై ఇవ్వలేకపోయా. అంతకు మించి ఇంకేమీ లేదు. ఓకే. అయ్యో! అలా ఏమి అనుకోద్దండి. ఓకేనా? యాహ్! థాంక్ యూ సో మచ్. మళ్ళీ మెసేజ్ చేసినందుకు.
నాకు సపోర్ట్ చేసే పర్సన్స్‌లో మీరు గూడా ఒకరు. సో, నాకు స్టార్టింగ్ స్టేజ్ నుంచి మీరున్నారు. సో, మిమ్మల్ని ఎప్పుడు నేను మర్చిపోను. సో, చాలామంది ఉన్నారు. ఆర్ఎన్ ఫ్యాక్స్ అయితే ఎప్పుడు నన్ను తిడతా ఉంటాడు. ఆర్ఎన్ ఫ్యాక్స్‌ని గూడా మర్చిపోలేను. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారు. మిమ్మల్ని అసలు మర్చిపోను. ఓకేనండి. తిట్టే వాళ్ళని మర్చిపోను. పొగిడే వాళ్ళని మర్చిపోను. ఓకే. సో, నాకు వేరే కాలొస్తుంది. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. Thank you so much. Yeah, that's it for today, and we'll meet in the next video. Sorry, vlogging చేసి అలవాటు అయిపోయింది. నెక్స్ట్ లైవ్లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. ఆలోపు ఈ సాటర్డే సండే వ్లాగ్స్ కొన్ని ఉన్నాయి, 4, 5 ఉన్నాయి. అవన్నీ ఎడిట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తా. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.